చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలకు ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ అనేది లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతున్నారు. ముఖ్యంగా పోలీసులైతే ఇది రోడ్డు ప్రమాదమే అని ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చారు. కానీ క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యే, ఏదో ఒక డూప్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేయాలనుకున్నారో వారు వేసినటువంటి ఈ స్కెచ్ అని చెప్పి వారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం, వాస్తవమైనటువంటి అంశాలను బయటపెట్టాలి పోలీసులు. కానీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి విషయాన్ని కూడా బయటపెట్టలా. బహుశా దానికి సంబంధించి ఇంకా రిపోర్ట్స్ రాలేదు అనేది పోలీసు వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ వారం రోజులు గడిచింది. దీనికి సంబంధించి ఎన్నో రకాల అనుమానాలు, మరెన్నో సందేహాలు. ఎక్కడా కూడా ఒక క్లారిటీ అనేది లేదు. రోజుకొక వీడియో, రోజుకొక ఏదో ఒక ఇమేజ్ బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భంలో దీనికి సంబంధించి నిజాన్ని నిగ్గు తేల్చాలి. ప్రమాదం అయితే ప్రమాదం అని చెప్పండి ఆధారాలతో. ఒకవేళ హత్య అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా బయటపెట్టండి అని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు దానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకనంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన కడప జిల్లా వాసి అయినప్పటికీ ఆయన సర్వీస్ అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చేశారు. ఆయన సెటిల్ అయింది తెలంగాణలో, హైదరాబాద్లో. దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రకమైనటువంటి డిమాండ్ ఎక్కువైంది. నిరసన క్రైస్తవ సంఘాలకు సంబంధించి ఆయన అభిమానులు కానీ, అలాగే ఆయన అనుచరులు కానీ, శ్రేయోభిలాషులు, స్నేహితులంతా డిమాండ్ ఒక్కటే, దీనికి సంబంధించి ఏదైనా సరే నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేయండి. ఇన్ని రోజులు దాయటం ఏంటి, ఏ రిపోర్ట్ అయినా 3 రోజుల్లో వస్తుంది కదా అనేది వారు చెప్తున్నటువంటి మాట. ఇటువంటి క్రమంలో దీనికి సంబంధించి అయోమయ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో కానీ, అలాగే మీడియాలో కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అప్పటికప్పుడే చేంజ్ అవుతుంది. కొంతమంది అయితే మర్డర్ అని న్యూస్ ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది ఇది రోడ్డు ప్రమాదం అని, అంటే డ్రంక్ అండ్ కండిషన్లో వెహికల్ డ్రైవింగ్ చేయటం వల్ల జరిగినటువంటి ప్రమాదం అంటారు. కానీ ఎక్కడా కూడా ఒక క్లారిటీ అనేది లేదు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఏది కూడా బయట పెట్టలేదు పోలీసులు. ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఇంకా సస్పెన్స్ అనేది వీడలేదు. ఈ యొక్క కన్ఫ్యూజన్ వాతావరణానికి తెరపడలేదు. దీనికి సంబంధించి మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కొంతమంది ప్రజల నుంచి నెంబర్ 1 న్యూస్ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వారు కొంతమంది అయితే మాకు ఇప్పటికీ కూడా అనుమానంగానే ఉంది, ఇది ఎక్కడా కూడా రోడ్డు ప్రమాదంగా లేదు, హత్యగానే మాకు అనిపిస్తుంది అనేది. ఎందుకనంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను కనుక మనం బేరీజ్ వేసుకుంటే ఒక రకమైనటువంటి సందేహాలు, అనుమానాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇటువంటి క్రమంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా మేము అంటే దీని వెనుక ఏం జరిగింది, అసలు ఇంత గందరగోళానికి గురవటానికి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా మేము స్టడీ చేస్తాం మా టీంతో. దానికి సంబంధించి 50-50 50% ప్రజలైతే దీని మీద అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా హత్యే అని అంటున్నారు. మరికొంతమంది అయితే ఒక 50% ఇది రోడ్డు ప్రమాదమే, అలాగే ఆయన మద్యం సేవించి వాహనాన్ని నడపడం వల్ల అదుపు తప్పి 4-5 సార్లు పడిపోవటం వల్ల
ఆయన బాగా నీరసమయ్యారని. ఏదేమైనప్పటికీ పోలీసులు ఈ యొక్క విషయాలను బయట పెట్టాలి. పోలీసు వ్యవస్థపై, న్యాయ వ్యవస్థపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇక్కడ ఎవరిని కూడా తప్పుపట్టే ఆలోచన మాది కాదు. సో ఇలాంటి సందర్భంలో మా యొక్క ప్రతినిధులు ఆ యొక్క ప్రజల నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయాలు, వారు ఏ రకంగా మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. ప్రవీణ్ గారిది హత్యనే అనుకుంటున్నాము. ఆయన అది ప్రీ ప్లాన్డ్గా అది చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే, ప్లాన్ చేసి ఉన్నారు అంతే. ఆయన అది యాక్సిడెంట్గా అలా క్రియేట్ చేసి ఉన్నారు అన్నారు. ఈ క్రియేట్ చేశారని చెప్తున్నారు కదా సార్, అది క్లియర్గా తెలుస్తుంది కదా, యూట్యూబ్లోని కూడా చూపిస్తున్నారు కూడా. మరి మద్యం తాగారంటే మరి ఆ బండి అక్కడ ఆగుంది, కానీ బండి కూడా ఏదో మాడిఫై చేసినట్టు చెప్తున్నారు కదండి. అది యాక్సిడెంట్ అది ప్రీ ప్లాన్ అనుకుంటున్నాం. అది మర్డర్ అని అనుకుంటున్నాం. ప్రవీణ్ గారికి జరిగిన మీద అది 100% హత్యేనండి. కావాలనే తనకు చేశారు. క్రిస్టియన్స్ అంటే పడక దానివల్ల అతను అలా కావాలని క్రియేట్ చేసి ఇచ్చేసారు. అది చెప్పింది అతను ఏ మతానికి ద్వేషించట్లేదు. అతను అన్ని మతాలకు సమానంగా ఇచ్చారు. అతను ఎవరిని ఏ వ్యక్తినికని మతానికని ద్వేషించట్లేదు, చేయలేదు. కాకపోతే క్రిస్టియన్స్ అని పడక కావాల్సే అతని మీద అలాగా ఇచ్చేసి అతను ప్రచారం చేస్తారని, అది వాళ్ళకి నచ్చక అది అలాగా వాళ్ళ ప్లాన్గా అలాగా చేసేసి అది వచ్చామో దీనికి వచ్చామో అది యాక్సిడెంట్గా క్రియేట్ చేసి అలా చెప్తున్నారు. పోనీ యాక్సిడెంట్ అయితే మెయిన్ రోడ్ మీదే కదా, సీసీ ఫుటేజ్లు గట్రా ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవచ్చు కదా, తెలుస్తుంది కదా. సో జరిగిన దాన్ని బట్టి అయితే అది సంఘటన స్థలం చూసిన దాని ప్రకారం అయితే అది హత్య అనే తెలుస్తుంది. ఎందుకంటే గాడ్ మీద రక్తం చెమ్మడం, ఆయన పెదాలు పగలడం, ఇవన్నీ చూసినట్లయితే ఆ గాడ్ మీద అతని యొక్క ముఖాన్ని బదలు కొట్టినట్టు క్లియర్గా తెలుస్తుంది. పెట్రోల్ ట్యాంక్ మీద కూడా రక్తం చిమ్మినట్టు వచ్చింది. సో దీని ప్రకారం అయితే అది హత్య అనుకోవచ్చు. హెల్మెట్ తీసి ఉండకుండా హెల్మెట్తోనే ఆయన బాడీ మీద హెడ్కి డ్యామేజ్ అవ్వడం, ఈ సంఘటనలన్నీ చూస్తుంటే అది ఖచ్చితంగా హత్య అని తెలుస్తుంది. అది ప్రీ ప్లానెడ్ అనుకుంటున్నాం. ముందుగానే జరిగిన హత్య, దాన్ని స్క్రీన్ ప్లే చేసి ముందుగా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. నిజంగా అయితే అది హత్య. సో దాన్ని కరెక్ట్గా వీళ్ళు ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే అది దాన్ని కరెక్ట్గా మనం ఆలోచిస్తే ఆయన మంచోడో కాదో అనేది దేవుడికే తెలియాలి. కానీ దాన్ని ఆయన్ని రాంగ్గా ఒక వేలో డ్రింకింగ్ చేస్తున్నట్టు ఇలా సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని కరెక్ట్ వేలో చూసి దాన్ని కరెక్ట్ వేలో ఎంక్వైరీ చేస్తే నిజానిజాలను బయటపడతాయి. అది హత్యనని అనుకుంటున్నాం. జనాన్ని బట్టి జనం ఊహ ఏంటంటే అది హత్యనని, ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ శాతం హత్యనని కూడా ఎక్కడంటే గొట్టకాడ అన్నట్టుగా అంటున్నారు. ఎక్కువ శాతం కర్రలు వాటితో కొట్టారో 2 సార్లుగా జరిగిందని అంటున్నారు. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, ఈ కొటేషన్ ద్వారా నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నిజంగా ఈ మధ్య మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య కేసు విషయంలో చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. కానీ అది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది అసలు నిజం అనేది ఎవరికీ తెలియదు. కానీ అనేకమైన విషయాలు ఆ కుటుంబ సభ్యుల గురించి, ఆ దైవ సేవకుడి గురించి మాట్లాడుతున్నారు. ఆయన మద్యం షాపుల దగ్గరికి వెళ్ళారని, లేకుంటే టీ స్టాల్లో టీ తాగారని, ఇలాంటివన్నీ కూడా మాటలు మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. అసలు విషయం ఏంటి అనేది ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టే బయటికి రాలేదు. కానీ జనాలు మాత్రం వాళ్ళకి ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళకి దొరకని వీడియోలన్నీ కూడా ఈ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకి, యూట్యూబర్స్కి బాగా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఈ రీల్స్ అన్ని కూడా మనకు అయితే తెలియట్లేదు. కానీ పోలీసు వాళ్ళు అమ్ముడుపోతున్నారా, ఎవరు అమ్ముడుపోయారు అనేది కూడా ఈ విషయాల్లో అర్థం కావట్లేదు. కనుక ఒక సేవకుడి గురించి, తోటి వ్యక్తిగా, సేవకుడు కాదండి, తోటి వ్యక్తిగా, మన తోటి మనిషిగా మనం ఆయన గురించి మాట్లాడటం నేర్చుకోండి. ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం మనం ఆలోచించి, అదే మన అన్న అయితే, తండ్రి అయితే, మన తమ్ముడైతే ఇలా మాట్లాడతామా అనే విషయాన్ని కూడా గమనించండి. ఇలాంటి విషయాలు మాట్లాడటం వల్ల ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారనేది కూడా మీరు గ్రహించండి. పెద్ద వయసులో ఉన్న తల్లిగారు ఉన్నారు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఇంకా ఆయన సేవా పరిచర్యలు అనేక మంది ఈ వీడియోలు చూసినప్పుడు
వారు ఎంత బాధపడతారనేది మీరు కొంచెమైనా మానవత్వంగా ఆ పాస్టర్ గారి గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పోస్ట్ మార్టం విషయంలో కూడా పోలీసులు ట్రాన్స్పరెంట్ గా వారు వ్యవహరిస్తారని నేను కోరుకుంటున్నాను. కాకపోతే మొన్న ఐజీ గారు గోపాల్ గారు చెప్పారు, ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది, అందులో హెడ్ ఇంజూరీస్ జరిగిందని, లేకుంటే కాలు బర్న్ అయిందని చెప్పారు. ప్యాంట్ కూడా ఏం కాలేదు కానీ లోపల కాలు కాలింది. హెల్మెట్ ఉంది కానీ లోపల దెబ్బలు తగిలినాయి. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కనుక ఎవరికి తోచిన విధంగా వారు ట్రోల్స్ చేసి ఆ ఒక సేవకుడిని అవమానపరచకండి. క్రైస్తవులనే కాదండి, హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే మన తోటి వ్యక్తి చనిపోయినప్పుడు మనం వారి పట్ల ఒక సానుభూతి కలిగి ఉండాలే కానీ వాళ్ళ గురించి అనవసరమైన మాటలు మాత్రం మాట్లాడకూడదు. నెంబర్ 1 న్యూస్ ఛానల్ యాజమాన్యం ద్వారా మేము కోరుకునేది ఒకటే, ఏంటంటే ఈ విషయంలో నిజం నిగ్గు తేల్చాలి. మీకు అనేక మందితో పరిచయాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు నిజమైన కరెక్ట్ అయిన వార్తను మీరు ప్రకటిస్తారని మేము ఆశపడుతున్నాం. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండండి. నిజమేంటనేది ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, వారి కుటుంబ సభ్యులకైనా తెలియజేయండి. అది హత్య లేకపోతే ఏంటి అనేది తెలియజేయండి. దీనివల్ల ఏదైనా సమాజంలో గొడవలు వస్తాయని ఎట్లాంటివి ఉన్నా కూడా నిజమనేది ముందు బయటికి రావాలి. తర్వాతే ఒక మనిషికి విలువ అనేది, గౌరవం అనేది ఆ నిజం ద్వారానే బయటపడుద్ది. కాబట్టి ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా ఆ దైవ సేవకుడి హత్య లేకపోతే నిజంగానే ఆయనకి ఏం జరిగింది అనేది ఈ ఛానల్ ద్వారా మాత్రమే బయటకు వస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రవీణ్ గారు హత్య లేకపోతే యాక్సిడెంట్ అన్నది తేల్చాల్సింది ప్రజలు కాదు, ప్రభుత్వం ఉంది, దానికి వ్యవస్థలు ఉన్నాయి. దాన్ని మరి మొన్న ఏదో రిపోర్ట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు, హైదరాబాద్ నుంచి బయలుదేరి మొత్తం మీడియా ద్వారా ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఇది ఈ టైంలో ఈ టోల్ గేట్ దగ్గర ఉన్నాడు, ఈ టైంలో ఇక్కడ ఉన్నాడని. మళ్ళీ రెండో రోజున ఇదిగో అక్కడ పలానా చోట ఇక్కడ ఉన్నాడని వేరే ఫేక్ న్యూస్ల ద్వారా వస్తున్నాయి. మీరు ఏదన్నా పోస్టర్లు వేసినా రెచ్చగొట్టే మరి ఈ విధంగా మీరు ఏమైనా చేసినా మేము అరెస్ట్ చేస్తామని పోలీసు వాళ్ళు చెప్పారు. మరి వచ్చినటువంటి మీ యూట్యూబ్లో వచ్చినటువంటి వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు? ఇప్పుడు అన్నీ కరెక్టా కాదన్నా ప్రజలకు తెలియాలి. మరి ఫేక్ న్యూస్ వస్తున్నాయి అంటే మరి ఏంటి దాని అర్థం? హత్య అన్నది మేము ప్రజలు కాదు అంటే ఇప్పుడు ఇంత లేట్ చేయటమును మరి ఆ రిపోర్ట్స్ ఏవైతే చనిపోయినటువంటి ఆ పోలీసు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ అది నిర్ధారించాల్సింది మరి స్వచ్ఛందంగా, మరి ఎటువంటి ఇది లేకుండా, ఒత్తిడి లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా తేల్చాల్సింది పోలీసు. దానికి ప్రభుత్వం మరి ఎవరికి అన్యాయం జరిగినా న్యాయమైన పరిపాలన అందించాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలు పరిపాలన ఎలాగుందన్నది ప్రజలకు తెలుస్తుంది. నువ్వు న్యాయమైనటువంటి అది ఇది ఇప్పుడు ఈ రిపోర్ట్స్ కానీ ఎవరైతే ఎవరి ద్వారా ఒకవేళ హత్య జరిగినా లేకపోతే ఇంకో జరిగినా అది తొందరగా తేల్చాలి. అంతేగాని దాన్ని నాంచుడు దూరం చేసుకుని ప్రజల్లో ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేయటం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, రాజ్య పరిపాలన ఉందంటే రాజు అది సంబంధం. ఇప్పుడు ఉన్నాడు ప్రభుత్వం వ్యవస్థలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అవసరమైతే ఒక ఎంక్వైరీ వేసి దాన్ని ఇమీడియట్గా దాన్ని జడ్జిమెంట్ ఇవ్వాలి. అది నాంచుడు దూరం చేయటం అన్నది ఆ రాజకీయ నాయకులకి భవిష్యత్తు ఉండదు రేపొద్దున. ఏదైనా ఇప్పుడు జరిగింది వాస్తవా కాదా, మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అన్నది ఏదైనా వాస్తవాలు బయట పెట్టాల్సింది, చెప్పాల్సింది వాళ్ళు, బయట పెట్టాల్సింది వాళ్ళు, ప్రజలు కాదు కదా. ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, జరిగితే లేట్ అయ్యి కొలిది అనుమానాలు వస్తాయి లేదా ప్రజలకి? ఇప్పుడు ఎప్పుడైతే లేట్ అవుతుందో ఇప్పుడు ఏదో న్యూస్లో చూపిస్తున్నాడు, ఒకటి కాదు మొత్తం త్రూఅవుట్ ఇండియా వైడ్ రాష్ట్రాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్నారు, చేస్తున్నారు. మరి రకరకాల రోజుకొక యూట్యూబ్ల ద్వారా వస్తున్నాయి. అది కరెక్టా కాదన్నది మరి దాన్ని వాళ్ళ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, పోలీసు వ్యవస్థదే. కానీ జనాల్లో టాక్ ఎలా ఉందని అంటే 50-50 ఉంది. అది మర్డర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది మర్డరా కాదా అనేది బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది. పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగితే కానీ తెలియదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు,
చెడ్డోళ్ళు ఉన్నారు. మంచోళ్ళకి అప్పు చెప్తే ఈ కేసు అది అవునా కాదనేది బయటకు వస్తుంది. అది మాత్రం వాస్తవం. నా పేరు సుందర్రావు. గుణదల ఫ్యాన్సీ షాప్ మెయింటైన్ చేస్తాను. నేను ప్రేమ్ ప్రకాష్ గురించి, పాస్టర్ గారి గురించి నాకు అంత అవకాశంగా లేదు, కానీ ఇప్పుడు పాస్టర్ గారు ఆయన హైదరాబాద్ నుండి బయలుదేరే ముందు ఆయన బండి మీద వస్తున్నాడు అంటే మరి చాలామంది, కొంతమంది పాస్టర్ అంటున్నారు, కొంతమంది పాస్టర్ కాదా అంటున్నారు. ఇప్పుడు పాస్టర్ అంటే ఆయన దేవుడికి అంకితం అయిపోయిన తర్వాత, ఒక పాస్టర్ గారు దేవుడికి ఆయనకి అంకితం అయిపోయిన తర్వాత ఆయన మందు తీసుకోడు, సిగరెట్ తాగడు, ఏమి చేయడు. అంటే ఒక బార్లో ఆయన్ని చూపెట్టి ఈయనే పాస్టర్ గారు, ఈయనే మందు తీసుకున్నాడు, ఈయనది తీసుకొని తాగాడు అని చాలామంది, కొంతమంది అంటున్నారు, కొంతమంది అంటలా. దానికి వివరంగా ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గర హెల్మెట్ ఉంది, ఆ పైన మాస్క్ ఉంది. ఇప్పుడు హెల్మెట్ మాస్క్ తీస్తే ఆయన పాస్టర్ గారా లేకపోతే ఎవరా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అదొకటి. ఇప్పుడు గుణదల్లో నాకు తెలిసినంత మాత్రం నేను చూసిన గుణదల్లో రామరపాటి రింగ్ దగ్గర ఆయన కూర్చున్నాడు అని అంటున్నారు. ఆయనకి అంత వాదా ఉండి ఆయన ఒక నిరాశగా ఒక రోడ్డు మీద కూర్చోవలసిన పనే ఉంది ఆయనకి. ఎన్నో ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఎన్నో బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. అక్కడ రోడ్డు మీద కూర్చొని బుల్లెట్ పక్కన రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఆయన్ని 4 గంటలు ఎవరు గుర్తుపట్టలేదా? ఆయన ఫలానా పాస్ట్ గారు అని ఎవరికి తెలియదు. ఎలా తెలియదు? ఆయన హెల్మెట్ ఉంది కాబట్టి తెలియట్లా. అదే హెల్మెట్ లేదనుకో పాస్ట్ గారు అని క్లియర్గా తెలుస్తుంది. అదొకటి. ఆయన ఎప్పుడు బుల్లెట్ ఆయన నడుపుతూనే ఉంటాడు. అలాంటిది ఆయన పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఆ బుల్లెట్ నడుపుతాం కూడా చాలా కొత్తగా నడిపే వాళ్ళకి మీద నడుపుతున్నాడు. అదొకటి. అది నాకు తెలిసిన విషయం. అదే అంటే నేను అంటే ఆ మనిషిని నేను అంత గమనంగా నాకు తెలియదు కాబట్టి అది ఇప్పుడు పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తారు, వాళ్ళు క్లియర్గా చెప్తారు ఏంటిది అనేది. అది మాకు తెలిసిన పది. రైట్. ఇప్పటి వరకు కొంతమంది మాట్లాడినటువంటి వారి యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. దాదాపుగా ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్పి కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే రోడ్డు ప్రమాదం కావచ్చు అనేది వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మనం చూసాం ఏమన్నారు అనేది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అలాగే క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలి, ఏం జరిగిందనేది క్రైస్తవ సమాజానికి తెలియచేయాలి అనేది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి ఫోన్ ఇన్లో ఉన్నారు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పాస్టర్ జాషువా గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఎలా చూడాలి? రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే పోలీసులు కూడా రోజుకు ఒక వీడియో బయట పెడుతున్నారు. ఎలా వస్తుందో తెలియట్లేదు కానీ వీడియోస్ అయితే బయటకు వస్తున్నాయి. మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దీని వెనుక ఒక రకమైనటువంటి కుట్ర దాగి ఉంది అనేది మీ అభిప్రాయం. అవునండి, అవునండి. ఇప్పుడు తాజాగా మనం చూస్తే గనక పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య జెసికా గారు కూడా కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి, ఎందుకనంటే నా భర్త వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి, కాబట్టి మీరు ఇష్యూస్ చేసి అనవసరంగా ఆయన ఆత్మకు మీరు ఇది చేయొద్దు అని చెప్పి. ఎలా చూడాలి అసలు? ముందుగా ఇది రోడ్డు ప్రమాదమా లేక హత్య అని మీరు అనుకుంటున్నారు? చిన్న విషయం సార్, మీరు మాట్లాడిన మాటలు 2 విషయాలు క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ విషయం. ఓకే. శ్రీమతి పగడాల ప్రవీణ్ కుమార్ గారి వారు, జస్టికా సిస్టర్ గారు, వారు మీరు అన్న మాటల్లో ఆ మాటలు అనలేదండి. వారు ఏమన్నారంటే, మొదటగా నా క్రిస్టియన్ సహోదరి సహోదరులకు కృతజ్ఞతలు అంటూ, రెండోది తప్పుడు నా భర్త మీద తప్పుడు ప్రచారాలు చేయొద్దు, మూడోది మత సామరస్యతను కాపాడదాం, నాలుగోది ప్రభుత్వానికి సహకరించి ఎంక్వైరీ చేద్దాం, చేయిద్దాం, ప్రభుత్వం నమ్మకం, ఐదోది రాజకీయంగా చేయొద్దు. అవును, రాజకీయంగా వాడుకుంటున్నారు, దయచేసి అది వదిలేయండి అన్నారు. దాన్ని నేను కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నా కూడా అదే. ఓకే. అయితే ఇది ఈ విషయం. రెండోది ఏంటంటే, ఇలాంటి సమయంలో వారు స్పందించడం కూడా మాకు ఒక ఊపిరి లాంటిది వచ్చింది మరలా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏఐ యాప్ల ద్వారా క్రియేట్ చేసిన ఆ ఫేక్ వీడియోలన్నీ కూడా ఫేక్ అని ఆమె పగడాల ప్రవీణ్ కుమార్ గారి సతీమణి గారు జెసికా గారు చెప్పారు. ఇకపోతే ఇది మేము ఎందుకు హత్యగా బలంగా నమ్ముతున్నామంటే, నేను సీన్ ఆఫ్
స్క్రీన్ లోనికి వెళ్ళా, చూడటానికి వెళ్ళా. ఓకే. అంతేకాకుండా మార్చురీ రూమ్ లో ఉండే డెడ్ బాడీ ఇంకా పోస్ట్ మార్టానికి ముందుగా వెళ్ళా. ఓకే. ఇక్కడ మాకెందుకు అనుమానం వచ్చిందంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు అక్కడ యాక్సిడెంట్ అయ్యి పడి ఉన్నారని అన్నప్పుడు ఫస్ట్ ఆ మృతదేహం పడి ఉన్న ప్లేస్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేయాలి కదా, చుట్టూరు రోపులు కట్టాలి ఖచ్చితంగా. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన డెడ్ బాడీ పక్కన బ్యాంబో స్టిక్స్, కొంచెం పెద్ద చెక్కలు లాంటివి ఉన్నాయి, ఇరిగిపోయి ఉండే, దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి. ఓకే. నెంబర్ 3, ఆయన ముఖం మీద గాయాలు, పెదాలు పగిలిపోయిన గాయాలు ఉన్నాయి. ఓకే. ఉంటే ఇప్పుడు మాస్క్ కూడా బ్లడ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఆయన ముఖం మీద మూతి పగిలి ముఖం అంతా పగిలిపోయి రక్తం వస్తే మాస్క్ అయింది కదా బ్లడ్, దాని మీద బ్లడ్ లేదు. 4, కలద్దాలు చక్కగా అంత యాక్సిడెంట్ జరిగితే మడిసి పక్కన పెట్టారు. 5వది, ఈ బుల్లెట్ ఏదైతే నడిపారో ఒకవేళ వారన్నట్లు బైపాస్ కి వారు పడిన దానికి 3 అడుగుల గ్యాప్, ఒక ఫ్లాట్ గా 6 అడుగులు ఉండింది. ఇప్పుడు ఆయన పక్కకి ఉదాహరణ ఎడమవైపు పడ్డాడు అనుకోండి బండితో పాటు, ఇప్పుడు బండి కూడా ఎడమవైపు యాంగిల్ లోనే పైన పడాలి కదా. కుడివైపు యాంగిల్ ఎలా పడింది బాడీ మీద? ఇప్పుడు పైకి ఎలా పడింది? బాడీ మీద మొత్తం బండి ఉంది. ఇది నెంబర్ 6. ఓకే. ఆయన గుండెల మీద బూట్ కాలుతో తన్నిన ముద్ర ఉంది. ఇది. ఓకే. తర్వాత నెంబర్ 7 ఏమిటంటే అక్కడున్న వాళ్ళు స్థానికంగా ఉండే సిఐ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన నిర్లక్ష్య ధోరణిలో ఆ డెడ్ బాడీ దగ్గర రాలేదంట. తర్వాత క్రైస్తవులు పలానా గుర్తించిన తర్వాత వచ్చారు. ఓకే. ఇది ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి. తర్వాత ఇవన్నీ ఇది మైనర్ కాదు, మేజర్ మాకు డౌట్స్ అన్నమాట. తర్వాత ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనుమానాస్పదం మృతి అని ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు వెంటనే డాగ్ స్క్వాడ్స్ రావాలి. తెచ్చారా? చాలా లేదు. ఒకవేళ డాగ్ స్క్వాడ్ వస్తే ఇప్పుడు నేనేమైతే ఫస్ట్ చెప్పానో ఆ ఎఫెన్స్ లోకి వెళ్ళి ఖచ్చితంగా ఫుట్ ప్రింట్ ని, డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని వాసన చూసేవి, ఆ ఫుట్ ప్రింట్ ఎడిపోయినాయో మొత్తం వెళ్ళి అక్కడ దాకా ఆగేవి. అప్పుడు ఆగినప్పుడు ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ అయితేనేమో డాగ్ స్క్వాడ్ అక్కడ నుంచి కదలదు, కానీ హత్య అయితే డాగ్ స్క్వాడ్ పలానా చోటకి వెళ్ళిందంటే అది హత్య నిర్ధారణ అప్పుడే అయిపోయేది. సో డాగ్ స్క్వాడ్ అసలు ఎంకరేజ్ చేయాల. ఇది తర్వాత అక్కడున్న ఫింగర్ ప్రింట్స్ ని కూడా సేకరించాల. తర్వాత ఫోరెన్సిక్స్ ల్యాబ్ కూడా వాటిని పంపలా. తర్వాత ఈ పగడాల ప్రవీణ్ కుమార్ గారి సెల్ ఫోన్ ఏ టవర్ పరిధిలో ఉంది, ఎన్ని గంటల దాకా ఉంది, అప్పుడు ఈయనకి సమీపంలో ఏ సిగ్నల్స్ ఉన్నాయి, ఇది హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా చెక్ చేయాలా. చేస్తే ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ కి ఎవరెవరు హత్య చేశారో వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆ టవర్లకు అందుతాయి. అది పక్కాగా అసలు పరిగణలోనికి తీసుకురావాలి సెల్ ఫోన్. మరి ఇప్పుడు అలా కాదు జాషువా గారు, ప్రవీణ్ పగడాల మొబైల్ నుంచి లాస్ట్ కాల్ రాజమండ్రిలో ఉన్నటువంటి అతని స్నేహితుడు మోహన్, ఆయన పేరు ఏదో ఉంది, ఆయనకి కాల్ వెళ్ళినట్లు పోలీసులు చెప్తున్నారు. అంటే నేను అంటుంది అదేనండి, ఇక్కడ మీకు అక్కడ కూడా వస్తా. ఓకే. ఈ విషయంలో గౌరవ పోలీసు వారు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? అది ఇది పై అధికారులకి మేము వాళ్ళు చేశారంట్లా, కింద అధికారులు ఎందుకు నీరు గార్చారు? తర్వాత 26వ తారీఖున మార్చిలో గౌరవ ఎస్పీ గారు ఒక సీసీటీవీ ఫుటేజ్ ని కోవూరు టోల్ గేట్ కి సమీపంలో వెళ్తున్నట్టు చూపించారు. అదేంటి, టోల్ గేట్ దాటకుండానే చూపించారు, అటు ఇటే. అప్పుడు మేమేం చేసామంటే పక్కాగా వాళ్ళ సిస్టర్ అవుతుంది, దూర బంధువు, పగడాల ప్రవీణ్ గారి
రిలేటివ్ అవుతారు. ఆ సహోదరి అంతా అసలు మా అన్నయ్య కాదు ఆయన, అవును. ప్రవీణ్ గారు షార్ట్ గా ఉంటారు, ఆయనకి టోస్ మీదే ఒకవేళ బండి నడిపి ఆగితే వచ్చిందని చెప్పారు. అవును. అక్కడ నుంచి ఆ వీడియో ఇంతవరకు బయటికి రాలా. ఉమ్, తర్వాత అదే 26వ తారీఖున గౌరవ ఎస్పీ గారు ఉమ్, కొవ్వూరు ఏదైతే టోల్ ప్లాజా ఉందో ఉమ్, ఆ టోల్ ప్లాజా ఈ యువతల రోడ్ ఆపోజిట్, సపోజ్ 2 వైపులు ఉండిద్ది కండి రోడ్డు ఉమ్, బైపాస్, యువతల వైపు కెమెరా కూడా చూపిస్తే ఏమన్నారంటే, ఉమ్, అదిగో చూడండి అట్లా వస్తున్నాడు కదా, వచ్చి చూడండి పడిపోయారు, ఆడ దుమ్ము వచ్చింది, ఉమ్, సైడ్ లైట్ బ్లింక్ అయ్యింది, అవును. ఆ తర్వాత ఒక కారు పోయింది, తర్వాత ఒక ట్రక్ పోయింది అన్నారు. ఉమ్, అంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఉమ్, 26వ తారీఖు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ లో ఉమ్, ఆయన పడిపోయిన వెంటనే ఒక కారు పోయింది, ట్రక్ పోయింది, కానీ వాళ్ళు గుద్దలేదని చెప్పారు, యాక్సిడెంట్ కాదని చెప్పారు కదా. అవును. మళ్ళీ 29వ తారీఖున మార్చి నెలలో గౌరవ ఐజీ గారు, గౌరవ ఎస్పీ గారు ఇరువురు ప్రెస్ మీట్ లో పాల్గొని మరొక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. అవును. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడది? ఇప్పుడు 26వ తారీఖు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ ఆపోజిట్ లో ఉన్నది. ఇప్పుడు అక్కడ ఆయన ఏం చెప్పారు, సీన్ ఆఫ్ ఫ్రేమ్ లో లేదా సీన్ ఆఫ్ స్క్రీన్ లో లేదా సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో పగడాల ప్రవీణ్ కుమార్ గారి బుల్లెట్ ముందు వెళ్తుంది, తర్వాత 1, 2, 3, 4 కార్లు వెళ్ళాయి. సీన్ ఆఫ్ ఫ్రేమ్ లో సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో బుల్లెట్ తో పాటు 4 కార్లే ఉన్నాయి అన్నారు. ఓకే, అప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు యాక్సిడెంట్ అయ్యి పక్కన పడిపోతే ఈ మిగతా 4 కార్లు ఆపోజిట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో పడాలి కదా, పడలేదుగా. మరి ఒక కారు పోయింది, ఒక ట్రక్ పోయింది అన్నారు, మరి మిగతా 3 కార్లు ఆడి మధ్యలో ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ చూపించిన సీసీటీవీ ఫుటేజ్ కి 29వ తారీఖు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ కి నిడివి ప్రయాణం ఎంత అంటే 31 సెకండ్స్. 31 సెకండ్స్ లో అంటే మేబీ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అనుకోవచ్చు. మరి ఈ 31 సెకండ్స్ హాఫ్ ఉన్న లేదా 1/2 కిలోమీటర్ లేదా ఒక 250 మీటర్స్ నిడివి కలిగిన సమయంలో ఈ 3 కార్లు ఎక్కడికి వెళ్ళాయి? ఈ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది? కారుల కన్నా ఈ వీటి కన్నా బుల్లెట్ స్పీడ్ వెళ్తుందా? అంత స్పీడ్ వెళ్తాడా? ఓకే, వాళ్ళు అన్నట్టు యాక్సిడెంట్ అయ్యి బండి పడిపోయింది అనుకుందాం, మనిషికి అంత చనిపోయే గాయాలు తగిలినప్పుడు బుల్లెట్ కింద తగల కొన్ని రోజులు చూపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని హెడ్ లైట్ పగిలింది. ఏమంటే అంతలా యాక్సిడెంట్ జరిగితే, అంత స్పీడ్ లో జరిగితే, మనిషి చనిపోయి యాక్సిడెంట్ జరిగితే బుల్లెట్ కి ఏమన్నా దెబ్బలు తగులుతాయా తగలవా? తగులుతాయి. ఇది అసలు చిన్నపిల్లని అడిగినా చెప్తారు. మరి వీటన్నిటిని మేము ప్రశ్నించినప్పుడు మళ్ళీ తెర మీదకి ఏం తీసుకొచ్చారు? దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఒక A1 యాప్ ద్వారా మార్ఫింగ్ వీడియోలు చేసి పగడాల ప్రవీణ్ కుమార్ బార్ షాప్ కు వచ్చారన్నారు. మా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJS టీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, ప్రతి చోట ఉంటారు. వెంటనే చూసి పంపించడం, వాళ్ళు చూసుకోవటం, ఇది పలానా అనటం, ఆ తమ్ముడు ఒక తమ్ముడు ఎవరో పెట్టడం, ఒరిజినల్ వీడియో మేము తీసాం. తర్వాత దాన్ని ఏ యాప్ లో కూడా చేశారు చూసాం, నా వీడియోలు పెట్టా. మార్ఫింగ్ అంది, అక్కడ బుక్ అయ్యారని చెప్పేసి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం తెల్లారి ASI గారు లైన్ లోకి తెచ్చారు. ఏమంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా లేదా 3 గంటలు కూర్చుంటే సాధారణ వ్యక్తి అయితే అనుకోవచ్చు, ఒక గౌరవ ASI గారు వారు విధులు నిర్వర్తిస్తూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది, ఆ బుల్లెట్ చూసినప్పుడు కనీసం ప్రాథమిక విచారణ చేస్తారు కదండి, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఏదైనా చెక్ చేస్తారు కదా. మరి 3 గంటల సేపు ఆడ కూర్చున్నప్పుడు నువ్వు కనీసం ఫోటో కూడా దిగలా. ఫోటో క్లియర్ ఎట్లా తీస్తారండి? ముఖం కనపడేట్టు తీస్తారా, కనపడకుండా తీస్తారా? కనపడినట్టే తీస్తారు కదా. ఇక్కడ ఎవరు ఉన్నారు చూడటానికి? అసలు గౌరవ పోలీసు వారు అంటేనే దాంట్లో తిట్ట. అవేమి తీలా, అవేమి తీయకుండా సరే. చిన్న విషయం సార్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది, దయతో వినండి ప్లీజ్. ఇప్పుడు అది అయిపోయింది, ఆయన అంటే ఒక వైర్ దాటానికి వెళ్తే వెళ్ళిపోయాడంట, ఎటెల్లోడు తెలియదంట. ఏమన్నా అక్కడ CCTV ఫుటేజ్ అంటే ఎటెల్లోడు చెప్పరా? చెప్తారు. మరి అది ఎందుకని ఇలా చేస్తున్న వాళ్ళ మీద గౌరవ పోలీసు వారు చర్యలు తీసుకున్నారా? లేదు. హైదరాబాద్ లో మార్ఫింగ్ చేశారా? మా వాళ్ళు మళ్ళీ దాన్ని ఏ యాప్ ద్వారా మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తే ఫేక్ అని వచ్చింది. అవి మేము పెట్టినప్పుడు గౌరవ పోలీసు వారు ఏం చేయాలి? ఎవరు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. తర్వాత హమారా ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయిన రాత్రి తెల్లారే ఇంకా గౌరవ పోలీసు వారే రాకముందు పగడాల ప్రవీణ్కి యాక్సిడెంట్ అయ్యింది, తాగి బైక్ నడిపాడు, చనిపోయాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తాగిపోతానే వచ్చింది అన్నాడు.
ఎలా తెలుసు వాళ్ళకి? ఇవన్నీ మాకు మేము ఒకటే అంటున్నాం, ఆయన హైదరాబాద్ నుంచి లేదా కేసర దాకా వచ్చాడో లేదంటే విజయవాడ దాటాడో మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ డెడ్ బాడీ పడి ఉన్న ప్లేస్ లో నుండి ఎవరు ఎస్పీ గారు, ఐజీ గారు చూపించిన వీడియోలు, ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ మాత్రమే మాకు బలమైన అనుమానాలు. ఇక ఆయన విషయంలో అయితే మేము ఫేక్ వీడియోలని ఈ రోజు వారు సతీమణి గారు చెప్పారు. ఓకే, చిన్న విషయం సార్, నిజంగానే అనుకున్నాం, సారీ అలా అనకూడదు. ఎందుకంటే నాకు ఆయనతో 10 సంవత్సరాలు సంబంధం ఉంది, మంచి వ్యక్తి, చాలా మేము కొన్నిసార్లు కోపంగా ర్యాష్గా గానీ మౌనంగా ఉండేవాడు, అలాంటి సున్నితత్వం కలిగిన వ్యక్తి ఆయన. ఓకే అనుకున్నామండి, వీళ్ళు అన్నట్టే మందు తాగిరా, మందు తాగితే చంపుతారండి, మద్యం సేవించాడు. ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు చెప్పండి? సేవించకపోయినా సేవించారు అంటున్నారు. ఇప్పుడు ఆ బండిని ఎందుకు గుద్దుకున్నారు తెలుసు? అక్కడ ఏదో స్తంభానికి గుద్దారని చూపించారు కేసర దగ్గర. కారణం ఏంది? గౌరవ ఐజీ గారు ప్రెస్ మీట్ లో హెల్మెట్ పైనే ఉంది, లోపల దెబ్బ తగిలింది అన్నాడు. ఇప్పుడు దానికి అక్కడ స్తంభానికి తగిలింది కాబట్టి లోపల ఏది అయిందని అది క్రియేట్ చేయటం. అంటే ఇప్పుడు జాషువా గారు కంప్లీట్ గా పోలీసు చెప్పిన వెర్షన్ ఏదైతే ఉందో దానిని తప్పుపడుతున్నారా? అవును సార్, వాళ్ళు చెప్పిన విషయాల్లోనే మాకు ఇన్ని సందేహాలు వచ్చినాయి కాబట్టి ఇవి నివృత్తి చేయాలి మాకు. ఇంకొకటి, ఇది యాక్సిడెంట్ అంటానికి ఒక బలమైన స్పష్టమైన ఆధారం చూపించట్లా. చూపించండి మాకు. ఇప్పుడు మేము ఇంత స్పష్టంగా ఇంత బలంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్, ఇవన్నీ లీగల్ పాయింట్స్, ఇవన్నీ గౌరవ న్యాయస్థానాలు కూడా అడిగే ఈ పాయింట్లని. నేను నేను కల్పించుకుని అడగల, గౌరవ పోలీసు వారు చూపించిన మాటల వీడియోలోనే నేను అడిగా. ఇప్పుడు వాటికి మీరు జవాబు చెప్పాలి. జాషువా గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. మీరు చివరగా దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏదైతే ఇది నిగ్గు తేల్చాలని. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సార్ మేము ఒకటే సార్, మేము ఆందోళన అనేది చేసి శాంతియుత ఆందోళన చేస్తున్నాం. అవును, మాకు ఆందోళన 2 రకాలు ఉంటాయి. అవును, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే ఆందోళన, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించే ఆందోళన, ప్రజా రవాణాలను స్తంభింపజేసి చేసే ఆందోళన. మేము అలాంటిది ఏం చేస్తున్నాం. మేము శాంతిగా మాకు న్యాయం చేయండి బాబు అని చర్చిలో ఉండాల్సిన మేము రోడ్లు ఎక్కి దండాలు దశకాలు పెట్టి బతిలాడుతున్నాం. మేము ఇప్పుడు కూడా మీరు చూడండి, మేము ప్రభుత్వాన్ని విమర్శించాలా? ఎందుకు విమర్శించాలి? అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పందించారు, నారా లోకేష్ గారు స్పందించారు, మంత్రి గారు స్పందించారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి ఆదిరెడ్డి గారు కూడా వచ్చారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ మీద మేము ఎందుకు వ్యతిరేకంగా వెళ్తాం? ఒకవేళ వ్యతిరేకంగా మేము ఖండిస్తాం. స్పందించకపోతే ఖచ్చితంగా వ్యతిరేకంగా వెళ్తాం. ఎందుకంటే మా విశ్వాసాలు, మా బైబుల్, మా దేవుడు తర్వాతే రాజకీయం అయినా అధికారైనా ఎవరైనా. కానీ ప్రభుత్వం స్పందించింది, స్పష్టంగా స్పందించారు. కానీ మేము కూడా అదే చెబుతున్నాం, దీన్ని ఒకవేళ ఎవరు ఏ మనస్తత్వం వచ్చినా మాకు తెలియదు, కానీ వాళ్ళు ఎవరు వచ్చినా ఏమండి, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే రావటం తప్పేం కాదు. ఎందుకంటే దీన్ని ఈ కొంతమంది మహాసేన రాజేష్ లాంటి మహామాయిగాళ్ళు రాజకీయంతో ముడిపడుతున్నారు. ఇది రాజకీయం ఎలా అవుతుంది? మరి మొన్న మహాసేన రాజేష్ ఫస్ట్ అంది. ఇప్పుడు మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా పోలీసు వారు చెప్పకుండానే, ఎంక్వైరీ చేయకుండానే యాక్సిడెంట్ గా చనిపోయాడని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు డే 1. తర్వాత మళ్ళీ ఏమన్నాడు డే 2, అసలు ఇది హత్య, పోలీసు నిర్లక్ష్యం, సిఐ గారు స్పందించలేదు, అసలు ఈ సిఐ గారి మీద ఎంక్వైరీ చేయాలి, ఈయన సస్పెండ్ చేయాలి అని ఆయనే చెప్పాడుగా. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన సాగుబోతుకు చిత్రీకరించే వాళ్ళతో కలిసి ఎలా ఉంటాడు? అది ఆయన క్యారెక్టర్ ని అసెస్ చేసినట్టు కాదు, అంతే సార్. అవును, మా క్యారెక్టర్ ని తప్పు పట్టినట్టు. ఓకే, రైట్ సార్. మీరు ఫోన్లోకి వచ్చినందుకు మీకు, ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి పేరున్నటువంటి మత ప్రచారకుడిగా ఆయనకి నేమ్ ఉంది. ఇటువంటి సందర్భంలో జరిగిన దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా బయట పెట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. మీ న్యాయమైనటువంటి పోరాటానికి మేము కూడా, అంటే ఒక రకమైనటువంటి అంశం కాబట్టి, సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాన్ని త్వరగా తేల్చి ఒక నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది. థ్యాంక్ యూ జాషువా గారు, మీ యొక్క విలువైనటువంటి టైం కేటాయించి ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు. మొత్తానికైతే
రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ యొక్క అనుమానాస్పద మృతి కోసం దానికి సంబంధించినటువంటి విషయంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, న్యాయం చేయాలి డిమాండ్ చేస్తున్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. దీనికి సంబంధించి మరింత డిస్కషన్ కొనసాగిందాం చిన్న బ్రేక్ తర్వాత. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగాంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో డోంట్ మిస్ ఇట్. వీడని సస్పెన్స్. వెల్కమ్ బ్యాక్. పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక చర్చ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే వారం రోజులు దాటింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇతర విషయాలను మాత్రం ఎక్కడా బయట పెట్టలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. ఇప్పటివరకు మనం చూసాం, కొంతమంది మాట్లాడారు. అలాగే ఇంతకుముందు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కూడా మాట్లాడారు. ఇది ముమ్మాటికి హత్యగానే ఉంది, పోలీసులు దీన్ని ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అనేది. దీనికి సంబంధించి తెలంగాణలో చాలా ముఖ్యమైనటువంటి అధికారిగా ఆయన పనిచేశారు రెడ్డన్న గారు. ఇటువంటి కేసులు ఎన్నో సాల్వ్ చేశారు, ఎన్నో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన ఉన్నారు. సీనియర్ పోలీస్ అధికారి రెడ్డన్న గారు, రిటైర్డ్ అధికారి. దానికి సంబంధించి ఆయన మనకి జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రవీణ్ పగడాల ఈ కేసుకు సంబంధించి రకరకాల అనుమానాలు, ఎన్నో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఈ యొక్క పోలీసు వ్యవస్థ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఎవరు ఏం చెప్పలేరు. ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇన్వెస్టిగేషన్ అంటే ఏదో కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు కాదు కదా. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అందుకంటే విసరా కంటెంట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. ఆ ఎఫ్ఎస్ఎల్ లో వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత మొత్తం కంటెంట్స్ ని వాళ్ళు మనకి డాక్టర్ గారికి పంపిస్తే డాక్టర్ గారు మామూలుగా రికార్డ్ చేశారు. అదేమి కాదు, వీడియో రికార్డింగ్ చేసి పెట్టుకుంటారు, తర్వాత రాసి పెట్టుకుంటారు. ఆ ఎంటైర్ ప్రొసీడింగ్స్ అంతా కూడా పంచర్లు విట్నెస్లు ఉంటారు. అదంతా ప్రొసీజర్ జరుగుతుంది పంచనామాలు. అదంతా అయిన తర్వాత ఆయన ఈ విసిరా రిపోర్ట్ ఆధారంగా క్షుణ్ణంగా మళ్ళీ ఇంకోసారి ఎగ్జామిన్ చేసి తర్వాత ఫైనల్ పిఎం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు. దాని ఆధారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, సపోజ్ మర్డర్ అన్నారనుకోండి, మర్డర్ కారణాలు ఏమిటి అవన్నీ విశ్లేషిస్తారు. లేదు యాక్సిడెంటే అన్నారనుకోండి, యాక్సిడెంట్ కి సంబంధించి ఏ విధంగా జరిగి ఉంటుందని. ఇప్పటికైతే హైదరాబాద్ లో బయలుదేరారు వారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చే దారిలో ఎన్ని సార్లు ఆయన వెహికల్ ఆపారు. ఎక్కువ ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ సీజ్ చేశారు. ఆ తర్వాత దారి పొడుగున ప్రతి దగ్గర కూడా సీసీ ఫుటేజెస్ ఉంటాయి మన దగ్గర. అవన్నీ పోలీసులు కలెక్ట్ చేస్తారు. పోలీసులు కలెక్ట్ చేసి విశ్లేషిస్తారు. ఆ తర్వాత ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో సరిచూసుకుంటారు. ఆ తర్వాత మర్డర్ జరిగిందంటే దీనికి కారణం ఏమిటి, ఎవరు ఆయనకు ప్రత్యర్థులుగా ఉంటారు, మర్డర్ జరిగేటంత గొప్ప కక్ష ఎవరి మీద ఉంటుంది, ఆ తర్వాత దాని కారణాలు ఏమిటి, ఎవరైనా సుపారీ గ్యాంగ్స్ ఇచ్చి తీసుకున్నారా,
లేదు ఉమ్, ఆయనే లేదు ఎండను పడి వచ్చాడు 11 నుంచి సాయంత్రం వరకు అవును. దాదాపు 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఆయన ఉమ్, ఓ అలసిపోయి ఉండొచ్చు, లేదా వడదెబ్బ తగిలి ఉండొచ్చు, లేదా ఆ, ఇంకేదైనా మధ్యలో ఫుడ్ తినింటే అది పడకపోయి ఉండొచ్చు, మోషన్స్ అయి ఉండొచ్చు, వామిటింగ్స్ అయి ఉండొచ్చు. ఉమ్, వీటన్నిటితో పాటు చాలా మంది చాలా సందర్భాల్లో ఆయన డ్రింక్స్ కూడా సేవించారన్న అనేటువంటి అభియోగం కూడా ఉంది. కాబట్టి ఆయన ఉమ్, తాగి ఎక్కడైనా ఈ ఎండ దెబ్బకు పడిపోయి ఉండొచ్చు, లేదా ఆయన ఏదన్నా టాబ్లెట్స్ వేసుకునేది మర్చిపోయి ఉంటే ఆ విధంగా ఏదో చాలా కారణాలు ఉంటాయి. ఉమ్, మనం ఉమ్, ఏదో ఇబ్బెట్టుగా అక్కడ చనిపోయాడంటే పిఎం రాలేదు అని. పిఎం రాలేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయడానికి దానికి కారణాలు కొన్ని విధాలైనటువంటి సూచనలు గమనించాలి వాళ్ళు. ఆ విధంగానే ఉమ్, అవుతుంది. పోస్ట్ మార్టం రిపోర్టు డిలే అయినంత మాత్రాన అది ఉమ్. మర్డర్ అనేమో, లేకపోతే వచ్చేస్తే అది మర్డర్ కాదనో చెప్పడానికి వీలు లేదు ఉమ్. కదా. ఓకే సార్. అదే అంటే ఇప్పుడు ఇవి పోలీసులు చెప్పేదానికి ఒక రకమైనటువంటి సందేహం, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రకరకాలుగా ఇప్పుడు మొత్తం క్రైస్తవ సమాజం గాని, లేదంటే ఆయన సంబంధించినటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు అది ఏఐ మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పూర్తవ్వకుండా ఈ యొక్క సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వటం గాని, వీడియోస్ రావటం గాని, పెద్ద దీని వెనుక కుట్ర ఉంది అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. దాన్ని ఏమనుకోవాలి మనం? సోషల్ మీడియాలో 80% అబద్ధాలు వస్తాయి. నిజం చెప్తే హ్మ్. 90%. సోషల్ మీడియా హ్మ్. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మొన్న బాంబేలో యాక్టర్ అది కత్తిపోట్లకు గురైతే 100 రకాల కథనాలు వినిపించారు. అవును. అమ్మాయిని ఎవరినో హ్మ్. ఉంచుకున్నాడని, అందుకే ఆయన హ్మ్. భార్య వెంట రాలేదని, ఇలాంటి కథ నిజమని నమ్మేంత గొప్పగా చిత్రీకరించారు అవును. సోషల్ మీడియా. వాళ్ళే హ్మ్. పెద్ద సిబిఐయో, ఎఫ్బిఐయో అయిపోయి హ్మ్. కథనాలన్నీ ప్రచురించారు. అవన్నీ నమ్మడానికి లేదు గదా. సోషల్ హ్మ్. మీడియాలో వచ్చేటివి 80-90% అబద్ధాలుంటాయి. అవును థంబ్‌నెయిల్స్ సార్. ఒకటి పెడతారు. లోపల కంటెంట్ ఒకటుంటుంది. ఆళ్ళని హ్మ్. నమ్మేదానికి లేదు. ఒకవేళ హ్మ్. ఎవరైనా ఈ ఫుటేజెస్ ఏమన్నా మార్ఫింగ్ చేసో, ఇంకొక రకంగానో కల్పితమో, లేపోతే ఫాల్సో, ఫ్యాబ్రికేటెడో అయితే డెఫినిట్‌గా దానిపైన చర్యలు తీసుకుంటారు. ఎవరు ఊరికే హ్మ్. ఉండరు గదా. అబద్ధాలన్నీ అవును. సృష్టించి పెడితే ఇవాళ హ్మ్. కాకపోయినా రేపు నిజాలు బయటకొస్తాయి. హ్మ్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి ఇప్పుడు ఒక కేసులో క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి దాన్ని బయట చెప్పకూడదు. అది చట్ట అవును విరుద్ధం. సార్. హ్మ్. ఇన్వెస్టిగేషన్‌లో ఏమేం ప్రొసీడింగ్స్ చేస్తున్నారు వారు, ఎంతమందిని ఎగ్జామిన్ చేస్తున్నారో అవన్నీ కావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి హ్మ్. చేరవేస్తారు. వాళ్ళడిగితే సార్ హ్మ్. ఇంత చేశాము, ఈ విధంగా ఉందండి అని చెప్తారు. వాళ్ళ కుటుంబ ఓకే. సభ్యులను విచారిస్తారు. వాళ్ళ కుటుంబ హ్మ్. సభ్యులతో చేసుకుంటారు. నేనెక్కడ నేను పెద్దగా టీవీ గూడా చూడననుకోండి. వాళ్ళ హ్మ్. కుటుంబ సభ్యుల గురించి వాళ్ళెక్కడా ఇంటర్వ్యూ ఇచ్చిన సమాచారం కనపడటం లేదు. ఎందుకో హ్మ్. మరి. హ్మ్. వాళ్ళైతే ఇప్పుడు మాట్లాడారు సార్. తాజాగా వారి యొక్క భార్య ఎవరైతే జెస్సికా ఉన్నారో పగడాల, ఆమె బయటకొచ్చి మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. కొంత అనుమానం ఉంది. అలాగే ప్రభుత్వంపై నమ్మకం ఉంది. మాకు నిజంగా న్యాయం చేస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే మాకుంది. కానీ ఈ యొక్క క్రైస్తవ సమాజానికి సంబంధించిన వారు ఎవ్వరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారిప్పుడు. ఎందుకంటే ఈ వారం రోజుల పాటు ఎవరు కూడా బయటకొచ్చి మాట్లాడినటువంటి సందర్భం లేదు. వారు సోదరన్నారు, కజిన్ అన్నారు, కొంతమంది వచ్చి మాట్లాడారు. ఆ బైక్ మీద ప్రయాణిస్తున్నది మా అన్న కాదని ప్రవీణ్ పగడాల సోదరి అన్నారు. ఇప్పుడు తాజాగా భార్యగా ఆవిడొచ్చి మాట్లాడిన దాన్ని బట్టి మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చంటారు? అంటే తొందరపడి వ్యాఖ్యానాలు చేయొద్దు. గవర్నమెంట్ పైన, ప్రభుత్వం పైన తనకు నమ్మకం ఉందంటే లెట్ ది టే ఇన్వెస్టిగేషన్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఆ ఓకే. ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి వెసులుబాటునివ్వండి. అదిగో తోక, హ్మ్. ఇదిగో పులి అని చెప్పి మీరు కథనాలల్లి అందరి మైండ్‌లను చెడగొట్టి లాస్ట్‌కి ఏమీ లేకుండా చేయొద్దండి. హ్మ్. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ గానివ్వండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషను వీళ్ళు చెప్పే కథనాలకి తప్పుదోవ పట్టే అవును. వ్యవహారం గూడా ఉంది. జనరల్‌గా అవును సార్. 99% ఇవన్నీ హ్మ్. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ అందరూ గూడా పెడి చెవున పెడతారు. ఎందుకంటే ఆ! ఈ కథనాలు వేరే వేరే విధాలుగా ఉంటాయి గాబట్టి దానిలను హ్మ్. విశ్వసించరు. ఎవరైనా అట్లా హ్మ్. అనుమానం ఉందో, లేపోతే ఫలానా విట్‌నెస్ ఉందో అని ముందుకెళ్తే, బాబు నీ దగ్గర హ్మ్. ఏం విట్‌నెస్ ఉంది? నీ దగ్గర ఏమి హ్మ్. ఎవిడెన్స్ ఉంది? అది కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ ఓకే. చేసి దాంట్లో నిజాలున్నాయా? హ్మ్. అబద్ధాలున్నాయా? అన్న దాన్ని క్షుణ్ణంగా హ్మ్. ఎగ్జామిన్ చేసి, తర్వాత దాన్ని రికార్డ్ చేస్తారు. అదే కాకుండా ఇన్వెస్టిగేషన్‌లో ఈరోజు ఇవి హ్మ్. ఇవి చేశాము అని ఎవరికి హ్మ్. జెప్తారు? ఉన్నతాధికారులు జెప్తారు.
జనరల్ సిడి రాస్తారు, కేస్ అవును డైరీ సార్. రాసి పెడతారు. ఈ రోజు ఇంతమందిని ఎగ్జామిన్ చేశాము, ఈ ఆధారాలు దొరికాయి అని చెప్పి. అంతేగాని అదంతా బహిర్గతం చేస్తే రేపు ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ ఉండదు కదా. సపోజ్ ఒకరు మర్డరే చేశారనుకోండి, అనుమానితుల అవును. గురించి పేర్లు వచ్చాయనుకోండి, అవి ఇవాళ చెప్తే వాడు వెళ్ళిపోతారు. పాస్పోర్ట్ తీసుకొని వేరే దేశాలకు చెక్కేస్తే మళ్ళీ ఏం చేయగలుగుతాం? మళ్ళీ అంతే సార్. సిబిఐని అప్రోచ్ కావాలా, తర్వాత ఎఫ్బిఐకి లెటర్ రాయాలా, లేకపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి మనం ఇంటర్పోల్ అలర్ట్ చేసి దేశానికి వెళ్ళిపోయినా అంటే చేతి మీద గుడ్డ వేసుకొని కూర్చోవాలా. అందువల్ల అంతే సార్. అవును. ఇన్వెస్టిగేషన్ ని ఎప్పుడు బహిర్గతం చెయ్యరు అన్లెస్ ఇట్ ఈస్ వారెంటెడ్. అది చేస్తే Okay. కూడా తప్పు, కోర్టులు కూడా తప్పులు పడతాయి. ఇన్వెస్టిగేషన్ ను చార్జ్ షీట్ వేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. అప్పుడు అన్ని మీడియాలకి అన్నిటికీ, లేదా ఏ విధంగా జరిగింది వాళ్ళు విశ్లేషించుకొని చార్జ్ షీట్ వేసే సమాచారం ఉంటే ఎవరైనా అడిగితే అప్పుడు బహిర్గతం చేస్తారు. కానీ ఏదో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వందల వేల కొద్ది డిజిటల్ ఛానల్స్ ఉండిపోయాయి. అవును. వాళ్ళు అడిగే నానా రకాలు, ఎందుకంటే ఇప్పుడేమో ఇది వెళ్ళిపోయింది అదే ఆ బెట్టింగ్ వెళ్ళిపోయింది. బెట్టింగ్ లో కొందరు కొన్ని విధాలుగా సంపాదించారు. ఇప్పుడు బెట్టింగ్ లేదు కాబట్టి రేటింగ్ రావాలని ఏదో థంబ్నెయిల్స్ పెట్టి చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నమ్మశక్యం కాదు. ఇన్వెస్టిగేషన్ జరగాలి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరైనా ఉంటే, అయ్యా నా దగ్గర ఈ సమాచారం ఉంది, ఇది ఈ విధంగా జరిగింది అనే సమాచారాన్ని గోప్యంగా ఆ పోలీస్ అధికారులకు చెప్తే ఉంటుంది. లేదు పోలీస్ అధికారుల పైన మాకు నమ్మకం లేదంటే ఆ కన్సర్న్ కోర్టులకు పోయి, అయ్యా మా దగ్గర ఈ సమాచారం ఉంది, ఇది మేము ఇది ఇస్తున్నామని ఇవ్వచ్చు, కోర్టుకు కూడా ఇవ్వచ్చు వాళ్ళు. ఓకే. సో ఆ విధంగా చేయాలి. కానీ ఇదిగో తోక అదిగో పులి అనే భావంతో అది ఇన్వెస్టిగేషన్ ని హ్యాంపర్ చేసినట్టు ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ నిలుపుదల చేసినట్టు ఉంటుంది వీళ్ళ వల్ల. అది కూడా నిజమేనేమో అని దాని వెంట కూడా పరిగెత్తే వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఈ తోక ఛానల్స్ ఏమైతే ఉన్నాయో, ఏమైతే ఈ కథనాలు అల్లుతున్నారో అవి మానేసి నిజంగా ఏం జరుగుతుందో అంతవరకు ప్రసారం చేస్తే పర్వాలేదు. లేకపోతే ఏమైతుందంటే నిజమైన ఇన్వెస్టిగేషన్ కి విఘాతం కలిగిస్తారు. సరే, ఇందాక మీరు మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని బయట పెట్టకుండా ఉండాలి, ఉన్నతాధికారులకి చెప్పాలి అనే ఒక మాట అన్నారు. దానికి సంబంధించి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా సార్. ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ 13 చోట్ల మేము సేకరించినటువంటి సీసీ ఫుటేజ్ ఇదిగో ఇలా ఉంది, ఆయన అక్కడ ఆగారు ఇక్కడ ఆగారు ఇలా జరిగిందని చెప్పి ప్రెస్ మీట్లో బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రెస్ మీట్ లో అంటే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ కి హ్యాంపర్ కాదు, అది వచ్చే దారి వరకే. ఇన్సిడెంట్ గురించి కాకుండా మధ్యదారి గురించి ఆయన వచ్చింది నిజము అనే దానికి చెప్పొచ్చు. అదే ఇన్సిడెంట్ గురించి ఫలానా దగ్గర పడ్డాడు, ఇట్లే పడ్డాడు, అది ఎప్పుడు కన్క్లూషన్ కి వచ్చినప్పుడు చెప్పొచ్చు. అంతేగాని ముందుగా ఇన్సిడెంట్, ఇప్పుడు మర్డర్ కి ఫలానా వాళ్ళు కత్తిలు తీసుకొని ఫలానా దగ్గర కత్తులు కొనుక్కొని వచ్చారు అంతవరకు చెప్పొచ్చు. అది ఇట్ విల్ నాట్, అది చెప్పినంత మాత్రాన ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ కాదు. సో ఇన్వెస్టిగేషన్ కి హ్యాంపర్ అయ్యే విషయాన్ని బహిర్గతం చేయకూడదు. ఇప్పుడు ముద్దాయిల గురించో లేకపోతే జరిగిన ఒక యాక్సిడెంట్ చేసింటే ఒక లారీనో బస్సో దాని గురించో వాడు పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చెప్పేదానికి లేదు. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఎక్కడ ఇబ్బంది పడదు, ఇన్వెస్టిగేషన్ కుంటుపడదు, ఇన్వెస్టిగేషన్ లో ఆధారాలు తుడిచిపెట్టకపోతాయి. ఇప్పుడు ఎవరో చెప్పారని ఫలానా వాడు మోటార్ సైకిల్లో వచ్చి కొట్టిపోయాడంటే దాన్ని పెయింటింగ్ చేసి శుభ్రంగా పెట్టుకుంటాడు. అట్లాంటి చెప్పకూడదు, ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ ని హ్యాంపర్ చేస్తుంది. కాబట్టి ఈయన ఇన్ని గంటకు ఇంట్లో బయలుదేరినాడు, ఇంటి గంటకు వచ్చాడు, యాక్సిడెంట్ కు ముందు జరిగిన సమాచారం రివీల్ చేయవచ్చు, అంతవరకు ఓకే. సార్, తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఒక సస్పిషియస్ డెత్ అయితే ఉన్నటువంటి సందర్భంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది ముఖ్యంగా సెక్యూరింగ్ ద క్రైమ్ సీన్, అలాగే ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ అనాలిసిస్, ముఖ్యంగా విట్నెస్ అండ్ సస్పెక్ట్ ఇంటర్వ్యూస్, విక్టిమ్ ఎగ్జామినేషన్, కొలాబరేషన్ విత్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ఇలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి సార్. దానికి సంబంధించి ఎక్కడా కూడా పోలీసులు దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక రకమైనటువంటి అలర్ట్నెస్ అనేది చూపించలేదు. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగినటువంటి క్షణం నుంచే అనేక మంది రావటం, అక్కడ సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, అక్కడ నుంచి మాక్ లైవ్లు ఇవ్వటం కూడా జరిగింది. కనీసం అక్కడ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతాన్ని
పోలీసు అనేది జాగ్రత్త పరచలేదు, అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు అనేది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే వారు ఎవరైతే క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆరోపించినట్లు మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా? లేదండి. క్రైమ్ సీన్ ఎంతవరకు డెడ్ బాడీ అక్కడ ఉంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ, వెపన్స్ కానీ, బాంబులు కానీ, తుపాకీ గుళ్ళు కానీ, లేదు కర్రలు కానీ ఏమైనా ఉంటే ఆ సీన్ అంతవరకు, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అంతవరకు వాళ్ళు దాంట్లో సంబంధించినటువంటి మొత్తం సీన్ను దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫోటోలు తీసుకొని పంచనామా తీసుకునేంత వరకే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత చేయరండి. ఇప్పుడు మామూలు శివారెడ్డి మర్డర్ జరిగింది, ఎంతసేపు ఉన్నాం, డెడ్ బాడీ తీసుకెళ్లి అక్కడికి వెళ్తే ఆ డెడ్ బాడీ ఉన్నంత వరకు ప్రొటెక్ట్, ఏమైతే ఎఫ్ఎస్ఎల్ టీం వస్తుందో అవన్నీ కలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత వదిలేస్తారు. అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడేమి గస్తీ ఏర్పాటు చేయరు, లేదా కానిస్టేబుల్ ని ఏర్పాటు చేయరు. సీన్ ఆఫ్ క్రైమ్ ఎంతవరకు ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వచ్చి ఆ మొత్తం ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకున్న అయిపోయిన మరుక్షణమే అక్కడ నుంచి మామూలు, అందులో వేలకు సంఖ్యలో లారీలు వెహికల్స్ వస్తాయి కాబట్టి అది నిలుపుదల చేయలేము. మామూలుగా అక్కడ ఏదైనా ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఉంటే దానికి సంబంధించినవన్నీ తీసుకున్నంత వరకు ప్రొటెక్ట్ చేస్తారు, తర్వాత చెయ్యరండి. తర్వాత సార్, ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి తీరు, ఆ ప్రాంతంలో కొన్ని స్టిక్స్ దొరికాయి, దానికి సంబంధించినటువంటి స్టిక్స్ మీద బ్లడ్ కూడా ఉందని చెప్పి క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, వారి బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో దాదాపుగా ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు గడిచింది, ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయట పెట్టలేదు. దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా మీరు ఇలాంటి కేసులు ఎన్నో చూశారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉందంటారు? ఇంకా చెప్పలేమండి, ఇన్ని రోజులని కాదు. ఇప్పుడు మీరు రిక్విజేషన్ లో ఏమేమి ఎగ్జామిన్ చేయమని ఉంటారో, విసిరా కంటెంట్స్ లో ఏమేమి ఉందో చెప్పింటారు, విషప్రయోగం ఏమన్నా టాక్సికాలజీ రిపోర్ట్ అడిగి ఉంటారు. అదే కాకుండా ఇప్పుడు మొన్నేమో ఏదో సాటర్డే ఒకటి వచ్చింది, ఆ తర్వాత ఏదో ఇది ఉగాది వచ్చింది, ఉగాది తర్వాత రంజాన్ వచ్చింది, ఇవన్నీ హాలిడేస్ లో ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు పనిచేయరు ఒకటి. దీనికంటే ఇప్పుడు మా క్రైస్తవ సంఘాలు చేస్తున్నారనో, లేకపోతే హిందూ సంఘాలు గొడవ చేస్తున్నారనో అది ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్లలేరు కదా. అది ఏదైనా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాలి. ఎవరో తొందర పెడతారని ఉన్నింది లేనిది ఉన్నట్టుగా చేయలేరు కదా. వాళ్ళు క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాలి. పోనీ దీనికంటే ఇంపార్టెంట్ కేసులు ఏమైనా ముందర ఉంటే దానిని కూడా ఎగ్జామిన్ చేయాలి కదా. సీరియల్ గా, మామూలుగా అయితే సీరియల్ గా ఎగ్జామిన్ చేసుకుంటూ వచ్చి ఈ సీరియల్ నంబర్లు అవన్నీ ప్రిజర్వ్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి తర్వాత క్రానలాజికల్ ఆర్డర్ లో ఇస్తారు. ఇది మామూలుగా జరిగే పద్ధతి. మరీ ఇంపార్టెంట్, ఈ దేశానికి, దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు ఇబ్బంది కలుగుతుంది, మీరు కావాలంటే అప్పుడు ఎమర్జెన్సీగా ఒక లెటర్ ఇచ్చేసి బాబు ఇమీడియట్ గా ఏసి ఇవ్వండి అని చెప్తారు. ఆ విధంగానే ఎగ్జామిన్ చేస్తారు. అట్లా చేసినా అడావుడిగా చేసే దానికి లేదు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదే కాకుండా ఎఫ్ఎస్ఎల్ లో ఎందరు ఉంటారు, ఎక్స్పర్ట్స్ 2-3 ఉంటారు. వాళ్ళు ఎవరైనా లీవ్ లో ఉండిండొచ్చు, లేదు దీన్ని ఎగ్జామిన్ చేసేదానికి ఇంకో 3 days పట్టిండొచ్చు ప్రొసీజర్ ప్రకారం. ఇప్పుడు మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో అయితే ఇటు నోట్లో పెట్టి ఊదంగానే స్లిప్ చేతిలోకి వస్తుంది, అయ్యా నీ 210 ఉంది, 120 ఉంది, మీరు పదండి అని చెప్పి వెహికల్స్ పక్కకు పెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళడం కాదు కదా. అదే కాకుండా సపోజ్ ఇప్పుడు ఈయన ఏదో వెహికల్ కొట్టింది అనుకోండి, అప్పుడు ఎవిడెన్స్ ఉంటుంది డైరెక్ట్ గా, ఇక్కడ రాత్రిపూట ఎవరు చూడలేదు, సో అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి చాలా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అనేక ప్రశ్నలు సంధించుంటారు. ఈయన బాడీ పైన ఏమైనా విసిరాను, ఇంకోటో అన్ని ఎగ్జామిన్ చేసి ఉంటారు. అవన్నీ కూడా ఇచ్చి పంపించుంటారు. టాక్సికాలజీ, విషం ప్రయోగం ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకొక విధంగా అయిందా, ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత అదే డాక్టర్ కి పంపిస్తే దీన్ని సరి చూసుకుంటారు. మనం ఇక్కడ ఉన్న ఇంజురీస్ కి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కి, ఆయన పడిన స్థలానికి, ఆయన ప్రయాణం చేసిన ప్రదేశం, ఇవన్నీ కూడా చూసి క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి దాన్ని ఫైనల్ గా వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, ఈయన ఫైండింగ్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని పిలిపించుకొని దీస్ ఆర్ ది థింగ్స్ అని ఆయన ఒకటి రిపోర్ట్ రాసి పిఎం ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. అది వారం కూడా పట్టొచ్చు. దాంట్లో చాలా పెద్ద కేసుల్లో కూడా
నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు అవును. పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అవును సార్. ఫైనల్‌గా మీరు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ కేసు చూస్తున్నారు కాబట్టి రోజుకొక వార్త వస్తుంది. రోజుకొక వీడియో వస్తుంది. వారేమో అది ఒరిజినల్ ఫుటేజ్ కాదంటున్నారు. మీరు గమనించిన దాంట్లో ఏమనుకోవచ్చు సార్ ఓవరాల్‌గా? ఇప్పుడు చెప్పలేమండి. తొందరపాటు చర్య. మనం ఏమి హ్మ్. డెసిషన్ తీసుకున్నా అది దుందుడుకు చర్య అవును. అయితుంది. అది హ్మ్. తొందరపాటు చర్య. మనం కూడా ఇన్వెస్టిగేషన్‌ని పక్కదోవ పట్టించిన వాళ్ళం అవుతాం. లెట్ ది ఓకే. ఇన్వెస్టిగేషన్ గో ఇన్ ఎ క్రానలాజికల్ ఆర్డర్. అదే హ్మ్. గాకుండా వాళ్ళ ఫైండింగ్స్ చూడనివ్వండి. ఆ తర్వాత హ్మ్. డాక్టర్ పిఎంఓ సర్టిఫికేట్ ఇప్పుడు ఒక చాలా రోజుల క్రితం 20 ఏళ్ల క్రితం ఒక ఇంట్లో ఒక హ్మ్. అత్త చనిపోతే కోడలే కంప్లెయింట్ ఇచ్చింది. మా అత్త కూర్చొనుంటే హఠాత్తుగా పడిపోయి చనిపోయిందండి అని. హ్మ్. భర్తేమో ఎక్కడో ఉంటాడు. అందరూ హ్మ్. గూడా ఏమనుకుంటాం అందరూ పాపం చనిపోయింది మాకు డెడ్ బాడీ ఇచ్చేయండి సార్ అవును. అన్నాడు. లేదమ్మా ఇది వాళ్ళ ఇంకొక అబ్బాయి అనుమానం హ్మ్. వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి మేము పీఎంకి పంపిస్తామని పంపిస్తే, ఆ పీఎం హ్మ్. చేసిన డాక్టర్ అయ్యా ఇది డెత్ డ్యూ టు స్మాదరింగ్ అన్నాడు. ఏం లేదు హ్మ్. ముక్కు మూస్తే చచ్చిపోయింది ఆ యమ్మ అన్నాడు. సో, హ్మ్. డెఫినెట్‌గా అప్పుడు మళ్ళీ లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశాం తర్వాత. అవును. అది బయట హ్మ్. పెట్టలే ఆయన. స్మాదరింగ్ టు డెత్ ఇది హ్మ్. జరిగిన వ్యవహారము. తర్వాత హ్మ్. ఇది బహిర్గతం చేస్తే ఏమైపోతుంది? అది వేరే అవును విధంగా సార్. అయిపోతుంది కదా! ఆమెను అవును. నిదానంగా మనుషులు హ్మ్. ఎవరెవరు? ఎందుకు? ఏం చేసినావంటే బయటకొచ్చింది. ఆ విధంగా హ్మ్. మనం తొందర పీఎంఓ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఒకవేళ మర్డరే అన్నాడనుకోండి. అప్పుడు ఆ హ్మ్. ఇన్వెస్టిగేషన్ వేరే విధంగా ఉంటుంది. లేదు అవును. ఆయన ఏదో హార్ట్ అటాక్ వచ్చి కింద పడి చనిపోయినాడంటే అది వేరే విధంగా ఉంటుంది. లేదు వేరే ఉంది. ఆయన హ్మ్. తాగిన మైకంలో ఎక్కువైపోయి పడిపోయి చనిపోయినాడనొచ్చు. లేదా ఎవరో కొట్టి హ్మ్. తలపైన గాయాలయ్యి చనిపోయినాడనొచ్చు. మనము హ్మ్. ఇన్వెస్టిగేషన్‌ని ఇంత లోతులో హ్మ్. పడింది, ఇంత కింద పడింది హ్మ్. అవన్నీ అది తి అవును చ సార్. ఎవరికి తెలుస్తాయండి? క్షుణ్ణంగా అవును. నేను డాక్టర్లు గాదు. ఏ అవును. కత్తితో కొడితే ఎంత లోతు పోతుంది? కర్రలో కొడితే ఎంత అవును. లోతు పోతుంది? ఇవి కొన్ని వందల కేసులు చూసుంటారు వాళ్ళు గూడా. అవును. తర్వాత కొన్ని లీగల్ బుక్స్ కూడా రెఫర్ చేస్తారు. ఇవన్నీ హ్మ్. చేయడానికి సమయం ఉంటుంది. అదే ఓకే. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిదానంగా హ్మ్. ఇవన్నీ పరిశీలించి ఆయన ఒంటిపైన ఉన్న గాయాలు, ఆయన విసరాలో ఉన్న కంటెంట్స్, ఆయన స్టొమక్ కంటెంట్స్ అవును. ఏం జరిగాయి? విషప్రయోగం హ్మ్. జరిగిందా? డ్రింక్ తాగాడా? లేదా హార్ట్ అటాక్ హ్మ్. వచ్చిందా? ఇవన్నీ గాకుండా ఎండన పడొచ్చాడు. మంచినీళ్ళు తాగలేదు. ఆయనకు హ్మ్. స్పృహ తప్పి పడిపోయాడా? లేదు వడదెబ్బ హ్మ్. ఏమన్నా తగిలిందా? ఇవన్నీ చూస్తారు. మనం ఇప్పుడు హ్మ్. ఏదో మాట్లాడేసి మాట్లాడితే అది తప్పు గూడా. అది ఇన్వెస్టిగేషన్‌ని అవును సార్. అవును. తప్పుదోవ పట్టించడం అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. అవును. థ్యాంక్ యూ సార్. మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించి మీరు జూమ్ ఇన్‌లోకి వచ్చినందుకు. మొత్తానికైతే సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న గారు చెప్పేది ఇన్వెస్టిగేషన్‌కి సహకరించాలి, తోడ్పడాలి. ప్రతి ఒక్కరూ దీన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయకూడదు అనేది ఆయన అభిప్రాయం. మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్‌గా ఇప్పుడు ప్రవీణ్ పగడాల పాస్టర్‌ది మారింది. దీనికి సంబంధించి త్వరలోనే పోలీసులు పోస్ట్‌మార్టం నివేదికనైతే బయట పెట్టే అవకాశాలున్నాయి. అది రోడ్డు ప్రమాదమా? లేక ఇతర వేరే కారణాల వల్ల చనిపోయారా? లేదా హత్య అనేది మాత్రం ఖచ్చితంగా తేలుతుంది అని రెడ్డన్న గారు చెప్తున్నారు. చిన్న ఈ యొక్క చిట్ చాట్‌లో చిన్న బ్రేక్ తీసుకుందాం. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్టులు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై #1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్ వాచ్ ఆన్ #1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. వీడని సస్పెన్స్. వెల్కమ్ బ్యాక్. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి సంబంధించి అనేక రకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఒక రకంగా చెప్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు ఒక రకమైనటువంటి ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న గారు
ఏం మాట్లాడారనేది విన్నాం. అలాగే రాజమండ్రి నుంచి పాస్టర్ జోసెఫ్ గారు ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి ఏమన్నారనేది చూద్దాం. నమస్కారం, నా పేరు నిశ్చయ్ జోసెఫ్. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతి మీద మనకు వచ్చిన కొన్ని ప్రశ్నలు మేము బయట పెట్టాలని చెప్పి ఆశపడుతున్నాము. ఆయన యొక్క మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసు వారు అధికారులు తేల్చారు. అయితే ఈ రోజు వరకు ఆ యొక్క దర్యాప్తులు ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. దాన్ని బట్టి మేము చాలా కృతజ్ఞులుగా ఉన్నాం పోలీసు వారికి. అయితే ఆయన యొక్క మృతదేహము దొరికిన ఆ కొంతమూరు ప్రాంతం నుండి హాస్పిటల్కు చేరి అక్కడ మరుసటి రోజు పోస్టుమార్టం జరిగి అక్కడి నుండి మరలా హైదరాబాద్ చేరుకున్న ఆ పరిస్థితులన్నిటిలోనూ ప్రత్యక్ష సాక్షులుగా మేము అక్కడ ఉన్నాం. మేము కంటితో ఆ విషయాలన్నింటినీ చూసాం. అయితే ఈరోజు చూసినట్లయితే కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ బయటకు వస్తున్నాయి. దాంట్లో ఎన్ని నిజాలున్నాయి, ఎన్ని అబద్ధాలున్నాయి. ఒకచోటేమో ఆయన వైన్ కొన్నట్టుగా, ఆయన ఆల్కహాల్ కొనుగోలు చేసినట్లుగా చూపించారు. ఫస్ట్ వీడియో రిలీజ్ అయిన తర్వాత అందరూ అన్నారు ఆయనను విజయవాడకు ముందే ఎక్కడో ఆయనను కిడ్నాప్ చేశారు, ఆయన గల్లంతు చేశారు, అక్కడి నుంచి ఆయనను కొట్టుకుంటూ ఆయన బాడీని కొంతమూరులో పడేశారు అని చెప్పి తెలియజేశారు. కాబట్టి కొనుగోలు చేసిన వ్యక్తి ఆయన కాదు అని చెప్పి ఆరోపిస్తే మరలా ఇంకో వీడియో రిలీజ్ చేసి హైదరాబాద్లో ఆయన ఆల్కహాల్ కొన్నట్టుగా మరలా ఇంకో వీడియోని రిలీజ్ చేశారు. సరే, ఆల్కహాల్ కొన్నారే అనుకుందాం, కొన్ని 2 చోట్ల ఆల్కహాల్ కొన్నారే అనుకుందాం. కొన్న వ్యక్తి ఖచ్చితంగా ఆల్కహాల్ని తాగుతారు. ఇంకొక ప్రత్యక్ష సాక్షిగా ఒక వ్యక్తి, టీ కొట్టు వ్యక్తి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, విజయవాడలో ఆయన ఆగినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చే దారిలో ఆయన ఆల్కహాల్ తాగి ఉన్నారని చెప్పి ఆ యొక్క వైన్ షాప్లో ఉన్న వీడియో ద్వారా చెప్తున్న ఆ విషయాన్ని ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఖచ్చితంగా తాగలేదు, 100కి 200% ఆయన ఎటువంటి మద్యాన్ని సేవించలేదు, మద్యాన్ని సేవిస్తే ఆయన దగ్గరకు ఒకలాంటి ఆ వాసన వస్తుంది, ఆ వాసన ఏమీ రాలేదు అని ఆ కొట్టు యొక్క వ్యక్తి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడున్న పోలీస్ వ్యక్తి కూడా అదే మాటను తెలియజేస్తున్నాడు. మరి కొన్న ఆల్కహాల్ ఏమైపోయిందో, ఆఖరిగా ఆయన పడిపోయిన విధానము లేదంటే ఆయన బాడీ దొరికిన విధానం మనం చూసినట్లయితే, ఆయన పడి ఆ తర్వాత ఆ బండి ఆయన మీద నిలువుగా ఎవరో పేర్చినట్లుగా పడి ఉంది. నిజంగా ఫోర్స్గా వెళ్ళి యాక్సిడెంట్ అయి దొర్లి పడిన వ్యక్తి అయితే అతని మీద బండి పడే విధానంలో అది అస్సలు లేదు. ఎవరో దాన్ని ఎత్తి ఆయన మీద పడవేసినట్లుగా, ఆ తర్వాత ఆ యొక్క ట్యాంక్ మీద రక్తము చిమ్మినట్లు, ఆ తర్వాత అక్కడ గార్డు మీద రక్తమంతా మడుగుగా అక్కడ ఉండిపోయినట్లు చిమ్మినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఇదంతా ఏంటి? కాబట్టి నిజాలు, అసలైన సత్యము, ఈ మరణం వెనకాల దాగి ఉన్న నిజము బయట పెట్టాలని చెప్పి పోలీసు వారిని, ప్రభుత్వాన్ని, అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మరియు ఇంకా భవిష్యత్తులో ఇటువంటి దాడులు, ఇటువంటి హత్యలు, ఇటువంటి పరిస్థితులు రాకుండా పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మొత్తానికి క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులైతే ఇది ముమ్మాటికి హత్యగానే అనిపిస్తుంది. ఎందుకనంటే రోడ్డు ప్రమాదం కాదు, అంత చిన్న వ్యక్తి కాదు, వైన్ షాపుల దగ్గర ఆగి మందు కొనుక్కొని తాగి ప్రయాణం చేసేటువంటి క్యారెక్టర్ కాదు అనేది ఆయన అభిప్రాయంగా మనం చూసాం. దీనికి సంబంధించి వైఎస్ఆర్సిపి యువ విభాగం నాయకుడు ఆయన వరుణ్ తేజ్ ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. డిబేట్లో పాల్గొన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రవీణ్ పగడాల గారి మృతి గురించి ఒక ఇనిషియేట్ తీసుకొని ఇవాళ ఈ డిబేట్ పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం అండి. ఎందుకంటే మీడియా సంస్థలు ఏవి ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గురించి పెద్దగా పట్టించుకోకుండా జరిగిన విషయాన్ని దాయడంలోనూ లేదంటే అబద్ధాలు ప్రచారం చేయడంలోనూ మునిగిపోయి ఉన్న ఈ టైంలో నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళు ఆయనకి న్యాయం చేయడం కోసం, నిజాన్ని వెలుగుదీయడం కోసం ఇవాళ ఇనిషియేట్ తీసుకున్నందుకు నిజంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ప్రవీణ్ పగడాల గారి మృతి గురించి. అదేవిధంగా ఎన్నో రకాల సీసీ కెమెరా వీడియోలు ఈరోజు రిలీజ్ చేయడం చూస్తున్నాం. అయితే ఇన్ని సీసీ కెమెరా ఫుటేజీల్లోనూ ఎక్కడ ఆయన మొహం ఒక్క చోట కూడా కనిపించట్లేదు.
ఇప్పుడు ఆయనని నిర్ధారించడానికి రుజువు ఏంటండి? ఇప్పుడు ఆయన బండి చూపిస్తున్నారు, హెడ్లైట్ ఊడిని చూపిస్తున్నారు, దాని మీద ఉంది ఆయనే అనడానికి రుజువు ఏంటండి? ఆ వైన్స్కి వెళ్ళి మందుకోనది ఆయన రుజువు ఏంటి? మనిషి మారిపోయి ఉండొచ్చు కదండి. ఆయన డ్రెస్ వేసుకొని, ఆయన హెల్మెట్ పెట్టుకొని, ఆయన కళ్ళజోడు పెట్టుకొని రావచ్చు కదా. ఇంకొకటండి, కేసర్లో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి చూపించారు. ఇంకో మీడియా సంస్థలు అయితే ఆయనకి ట్రీట్మెంట్ చేసిన అంబులెన్స్ డ్రైవర్లు మేమే అని చెప్పి చూపించారు. ఏమండి, నాకు తెలియక అడుగుతానండి, మనం 108కి కాల్ చేసి అంబులెన్స్ లాగా ఎమర్జెన్సీ ఉందని కావాలని అడిగితే వాళ్ళు ఫస్ట్ అడిగే డీటెయిల్స్ ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఎక్కడ పలానా పేషెంట్ పేరేంటి, అదేంటి ఇదేంటని. ఆయనకి ఏమి పేరు అడిగి రిజిస్టర్ చేసుకోకుండా ఎలా ట్రీట్మెంట్ చేశారండి? ఆయన రిజిస్టర్లో ఉందండి అది. అంబులెన్స్ డ్రైవర్ రిజిస్టర్లో ప్రవీణ్ పగడాల అని చెప్పి ఆయన పేరు చెప్పినట్టు కానీ, ఆయన ఫోటో తీసుకున్నట్టు కానీ, ఆయన ఆధార్ కార్డు ఇలా తీసుకున్నట్టు కానీ ఎక్కడైనా ఉందా అండి? ఏమి లేకుండా ట్రీట్మెంట్ చేశారు. సరే, వీళ్ళు మద్యం దాగి వచ్చామంటున్నారు, ఇంకేదో వచ్చామంటున్నారు కదా. సరే, ఆయన మద్యం దాగి మద్యం మత్తులో పడిపోయాడని అనుకుందామండి. అంబులెన్స్ డ్రైవరు, ఆ అంబులెన్స్ సిబ్బంది అంటే డాక్టర్లు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారండి ఆయనకి వెళ్ళడానికి? మద్యం మత్తులో ఉన్న వాళ్ళు, అందులో పడిపోయి దెబ్బలు తగిలి ఉన్న వ్యక్తిని ఇమీడియట్గా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయకుండా అతన్ని ఎలాగ మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తారు? బండి కూడా హెడ్లైట్ లేదు, మీరు ఎలా పంపించేశారండి? ఆ ఎలివ్ స్పాట్ తర్వాత ఏం జరిగింది అక్కడ? ఆ స్పాట్లో ఆయన పడిపోయిన తర్వాత మొదటి వ్యక్తి ఆయన గుర్తించి పోలీసు వారికి సమాచారం ఇచ్చేంత వరకు స్పాట్లో ఏం జరిగింది అనేది ఉందా? లేదు. సరే, కనీసం ఆయన పడిపోయారనేది అనుకుందామండి. పడిపోయారు అనుకుంటే ఆయన బొక్కపారలుగా పడితే బండి ఆయన మీద పడింది అనుకోండి, తలక దెబ్బ తగులుద్ది. అదే కదండి. ఇప్పుడు ఆయన పడుకొని ఉంటే బండి ఎలా పడుద్దండి ఆయన మీద? ఆయన చక్కగా మనం ఒక మనిషిని ఎలా పడుకోబెడతామో అలాగా చక్కగా ముందుకు పడుకోబెట్టి కాళ్ళు చేతులు అట్లా పెట్టి ఆయన మీద బండి పడుకోబెట్టారండి. ఆయన అంత దూరం ప్రయాణం చేసుకొచ్చిన బండి ఎంత హీట్ మీద ఉంటుందండి? రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరన్నా వాడేవాళ్ళు ఉంటే తెలుస్తుందండి. అది ఊరికి 10 కిలోమీటర్లు వెళ్ళి వస్తేనే సైలెన్సర్ మీద నీళ్ళు పోతే ఆ పెనం మీద నీళ్ళు పోసినంత సౌండ్ వస్తుంది. అంత దూరం నుంచి ఆయన ప్రయాణం చేసుకొస్తున్న వెహికల్ ఆయన మీద పడితే కనీసం ఆయన షర్ట్ అయినా కాలదా అండి? ఇంత లాజిక్గా, ఇల్లాజికల్గా ఎలా ఉంటుందండి? దయచేసి ఆయన మీద మద్యం మత్తులో కారు నడిపి ఆయన వైపు తప్పు చూపాలనే ఇంటెన్షన్ పక్కన పెట్టి ఈరోజు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటే వేడుకుంటుంది ఏంటంటే, నిజాన్ని బయటికి తీసుకురండి. ఇవాళ ఏ మతం అని నేను అంటలేదు, ఆయన క్రిస్టియన్ కావచ్చు, లేదా రేపు హిందూకి జరగవచ్చు, ముస్లింకి జరగవచ్చు, ఇదే విషయం. మతం కాదండి. ఈరోజు మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మనం చెప్పుకునే ఈ భారతదేశంలో ఇలాగ మతం మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి సంబంధించి ఇంకా ఎన్నో సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తే గనుక ఆయనపై ఏం జరిగింది? విష ప్రయోగమా, రోడ్డు ప్రమాదమా, గుండెపోట, లేక మద్యం సేవించడం వల్ల ఆయనగా పడిపోయారా, లేదా హత్య అనేది తేలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. వరుసగా సెలవులు రావటం వల్ల బహుశా వచ్చి ఉండకపోవచ్చని ఇందాక మనం రెడ్డన్న గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఒక వ్యక్తి సాధారణంగా ఒకవేళ మద్యం తాగి ప్రయాణం చేస్తే లాంగ్ డిస్టెన్స్ కనుక ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? మొత్తానికి ఈ యొక్క ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి సంబంధించి వైద్యం విధానంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ ఆయన కూడా తన అభిప్రాయాన్ని నెంబర్ 1 న్యూస్తో పంచుకున్నారు. ఒకసారి చూద్దాం. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం గురించి అయితే ఎన్నెన్నో కథనాలు వినిపిస్తున్నాయి. అటు మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ఇటు సోషల్ పరంగా కావచ్చు, చాలా కథనాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆయన మద్యం సేవించి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయి పడిపోయారు అని ఇది కూడా వినిపిస్తుంది. అసలు నిజంగానే ఒక మద్యం సేవిస్తే కనుక మద్యం సేవించిన వ్యక్తి ఎంతసేపు నిలకడగా ఉండగలడు? హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వరకు కూడా మద్యం సేవించిన వ్యక్తి అంతసేపు డ్రైవింగ్ చేయడం సాధ్యమా? దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి చిన్న క్లారిఫికేషన్ కోసం ఈరోజైతే మనం డాక్టర్ విజయభాస్కర్ గారి దగ్గరికి అయితే వచ్చాము. సార్ నమస్తే. సార్ నమస్కారం.
సార్ ఇప్పుడు ఆల్కహాల్ సేవించిన వ్యక్తి అంత దూరం ప్రయాణం చేయడం అసలు సాధ్యమేనా? ఆల్కహాల్ సేవించిన వ్యక్తి 60 ml 30 ml కన్నా కూడా ఎక్కువ తీసుకుని ప్రయాణం చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే కనుక మనిషి తన శరీరం మీద నియంత్రణ కోల్పోతాడు. బాడీ ఆల్కహాల్ కాంటెంట్ 0.30 నుంచి 0.40 వరకే ఉండాలి. అంతకన్నా ఎక్కువ మోతాదు మనం ఆల్కహాల్ తీసుకుంటే కనుక ఆల్కహాల్ మనకి రక్తంలోకి ప్రవేశించి అది ఫ్యాటల్ ఆల్కహాలిక్ సిచ్యువేషన్ కింద మారుతుంది. అటువంటి స్థితిలో మనిషి మరి బ్రెయిన్ కానీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ వాటి మీద శరీరం మొత్తం మీద ప్రభావం చూపించి మనిషి శరీరం మీద నియంత్రణ కోల్పోతాడు. తన ఆలోచనల మీద కానీ అన్నిటి మీద నియంత్రణ కోల్పోతాడు. కాబట్టి అంత దూరం ప్రయాణం చేయడం అనేది సాధ్యం కాని విషయం. సార్ ఇప్పుడు నియంత్రణ కోల్పోతారు తన శరీరం మీద అంటున్నారు. మరి తన శరీరం మీద నియంత్రణ కోల్పోయిన వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడ రామవరపాడు రింగ్ వరకు కూడా అలా ఎలా రాగలిగారు? అది కూడా బండి మీద, అది వెహికల్ కారో లేకపోతే బస్సు అలాంటివి కాదు, ఒక బండి మీద సింగిల్ పర్సన్ అంత మోతాదులో ఆల్కహాల్ తీసుకుని ఇంత దూరం జర్నీ చేయటం అసలు అది సాధ్యమే అంటారా? అతను ఆల్కహాల్ ఎప్పుడు తీసుకున్నాడు, ఏ సందర్భంలో ఎన్నిసార్లు తీసుకున్నాడు అనేది ఇక్కడ ప్రధాన సమస్య. అతను హైదరాబాద్లో మొదలైన తర్వాత మధ్యలోకి వచ్చి తర్వాత తీసుకున్నాడా, లేదు మధ్యలో కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉన్నాడా అనేది ఇక్కడ మనకి ప్రశ్న. కంటిన్యూస్గా తీసుకున్న వ్యక్తి అయితే అంత దూరం అన్ని గంటలు ప్రయాణం చేయలేడు. అతను మధ్యలో ఎక్కడైనా కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మరి స్వల్ప క్వాంటిటీలో ఆయన తీసుకుంటే కనుక మరి ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలా కాకుండా మరి అప్పటి నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కంటిన్యూస్గా తీసుకుని ప్రయాణం చేయడం అనేది మనకి అసాధ్యం. కొన్ని గ్యాప్స్ తీసుకుని ఆ గ్యాప్స్లో లిటిల్ క్వాంటిటీలో తీసుకుంటే కనుక అతను కండిషన్లో హెల్త్ కండిషన్ ఫిట్గా ఉంది కాబట్టి ప్రయాణం చేసే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు మీరే అంటున్నారు ఎక్కువ మోతాదులో మద్యం కనుక సేవిస్తే బాడీ మీద నియంత్రణ కోల్పోతారు అండ్ జర్నీ కూడా కష్టమని అంటున్నారు. అలాంటప్పుడు కొన్ని మీడియా మాధ్యమాల్లో మనకి వినిపిస్తూనే ఉంది ఆయన కేసరి టోల్గేట్ వద్ద అండ్ అలాగే గొల్లపూడిలో హైదరాబాద్లో ఈ 3 ఏరియాల్లో కూడా 2 బాటిల్స్ చొప్పున తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి 2 మొత్తం 6 బాటిల్స్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ఈ మధ్యలో 1 డేలో తాగేయటం అంటే సేవించడం అది సాధ్యమే అంటారా? అండ్ అది సేవించి కూడా ఆయన ఇంత స్టిఫ్గా బైక్ డ్రైవింగ్ చేయడం అసలు ఎలా ఇంపాసిబుల్ కదా సార్? తీసుకున్న బాటిల్స్ అన్నీ తాగాలనేది లేదమ్మా. ఒక బాటిల్ తీసుకుని కూడా ప్రయాణం చేయడం అనేది కష్టం. ఒక బాటిల్లో మనకి ఎంత 1000 ml ఉంటుంది. మనకి 30 ml 60 ml క్వాంటిటీ కన్నా మనం ఎక్కువ తీసుకోలేం. కాబట్టి ఆయన తీసుకున్న బాటిల్స్ అన్నీ తాగాలని మనకేం లేదు. ఏదేమైనా మనకి అతని బాడీలో ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఉంది, ఆల్కహాల్ వల్ల మరణం సంభవించిందా అనేది మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. సార్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఆయన బండి స్కిడ్ అయ్యి చిన్న యాక్సిడెంట్స్ అయ్యి 3 చోట్ల పడిపోయారని చెప్పేసి కూడా మనకి కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు శరీరానికి చిన్న దెబ్బలు అంటే యాక్సిడెంట్ అయ్యి శరీరానికి చిన్న దెబ్బలు తగిలిన మనిషి ఇంత దూరం ప్రయాణం చేయగలరంటారా? ఇప్పుడు మనం 3 చోట్ల పడిపోయాడనే సంఘటనలు మనం కనుక పరిశీలిస్తే 3 చోట్ల పడిపోయాడంటే ఆయనకి ఎంతో కొంత పార్షియల్గా ఆయనకి కంట్రోల్ లేదు అని మనకు అర్థమవుతుంది. పడిపోయినప్పుడు మనకి తలకి గాయం అవ్వకుండా మనకి చిన్న గాయాలు కనుక అయితే కనుక అతను మామూలుగానే లెగిసి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అలా కాకుండా బ్రెయిన్ ఇంజరీ ఏదైనా అయితే కనుక, హెడ్కి ఇంజరీ అయితే కనుక మరి తర్వాత బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ లేకపోతే హెమరేజ్ కానీ జరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అంటే సార్ ఇప్పుడు ఆయన హెల్మెట్ ధరించారు, ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి హెడ్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? హెల్మెట్ ధరించడం వల్ల మనం హెడ్ ఇంజరీస్ నుంచి 99% మనం సురక్షితంగా బయటపడే అవకాశం ఉంది. ఎప్పుడో బాగా మేజర్ యాక్సిడెంట్స్ అప్పుడు మనకి హెల్మెట్లు కూడా మనకి ప్రొటెక్షన్ ఇవ్వలేవు. సో కాబట్టి ఆయన హెల్మెట్ వల్ల కూడా హెడ్ ఇంజరీ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది. అలా కాకుండా ఆయన పక్కకు పడిపోయినప్పుడు కాళ్ళకి చేతులకి స్వల్ప గాయాలయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో విన్నారు కదా డాక్టర్ విజయభాస్కర్ గారు అయితే ఏం చెప్పారో. అంత మోతాదులో ఆల్కహాల్ సేవించిన వ్యక్తి ఎంత దూరం అయితే జర్నీ చేయడం చాలా కష్టమని ఆయన చెప్తున్నారు. అలాగే శరీరానికి గాయాలైతే గట్టిగానే జరుగుతాయి ఈ మోతాదులో. అంత ఓవర్ స్పీడ్తో వచ్చి యాక్సిడెంట్ అయితే కనుక ఖచ్చితంగా మేజర్ పెద్ద దెబ్బలే తగిలే అవకాశం అయితే ఉంది. ఆ సిచ్యువేషన్లో మంచి బండి డ్రైవింగ్ అంత దూరం నుంచి రావడం అయితే కష్టమని అయితే
విజయభాస్కర్ గారు అయితే చెప్తున్నారు. ఓకే, అయితే ఇంకా చూద్దాం అసలు ఈ మరణం వెనకాల ఈ కేసులో ఇంకా ఎన్నెన్ని కథనాలు వినిపిస్తాయో, ఇంకా ఎన్ని కొత్త మలుపులు తిరగబోతుందో చూద్దాం. కెమెరామెన్ సాయితో నందిని. చూసారుగా, మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కేసుగా మారిపోయింది. ఎందుకనంటే ఆయన సాదాసీదా వ్యక్తి కాదు, క్రైస్తవ సమాజంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి, మంచి డిబేటర్. ఆయన ఏ అంశాన్నైనా అవలేలగా మాట్లాడగలరు. ఇక్కడ ఇప్పుడు ఆయన మాట్లాడినా ఇక్కడ కులం కాదు, మతం కాదు, అందరూ సమానమే. ప్రతి ఒక్క కులానికి సంబంధించి, మతానికి సంబంధించిన వారిని మనిషిగా చూడాలి. క్రైస్తవ మతంలోకి మీరు రండి అని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఏ మతాన్ని కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు అనేది క్రైస్తవ సంఘాల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రతిపాదన. అంటే ఆయన ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోలేదు, డిబేట్లో మాత్రమే మాట్లాడేవారు. ఏదైతే బైబిల్ గ్రంథానికి సంబంధించి ఆ గ్రంథం నుంచే ఆ అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేశారు తప్ప ఇక్కడ మరి ఏం జరిగింది అనేది త్వరగా పోలీసులే బయట పెట్టాలి అనేది వారి యొక్క డిమాండ్. మొత్తానికైతే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి వీలైనంత త్వరగా దానికి సంబంధించినటువంటి విషయాన్ని, ఏం జరిగింది ఏంటి అనేది ఆధారాలతో సహా పోలీసులు బయట పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా క్రైస్తవ సంఘాల ప్రతినిధులకు కూడా మేము చెప్పేది ఒక్కటే, ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక్కడ ఎవరి మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఏది జరిగినా త్వరలోనే బయటికి వస్తుంది కాబట్టి సమయం పాటించాలని మేము కూడా కోరుకుంటున్నాం.